మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. చేరువచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఒకసారి మనం నిలబడి ఉండగా యోబు గ్రంథం తెరుద్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 1 verse 5. 5వ వచనం చదువుదాం. 1వ అధ్యాయంలో వారి వారి విందులు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలిని అర్పించుతూ వచ్చాను. యోబు నిత్యము అలాగూ చేయుచూ ఉండెను. ఆమేన్. 2వ అధ్యాయము 5వ వచనం. యోబు గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిని ఎడల అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును నేను. అందుకు యెహోవా అతడు నీ వశమున ఉన్నాడు, అతడు ప్రాణం మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను. 8వ వచనం అదే అధ్యాయంలో అతడు ఒళ్ళు గోకొనుటికై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థను వదలక ఉందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. Book of Revelation chapter 3 verse 14. లవదీకీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, ఆమెనను వాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా. ఆమేన్. ప్రార్థించుకుందాం. జీవముగల దేవా, జీవాధిపతి నాయన, ఉదయకాల సమయంలో మరోసారి మేమందరం నీ వాక్యం చుట్టూ చేరి నీ వాక్యం నిమిత్తం ప్రార్థిస్తూ ఉండగా చదవబడిన లేఖన భాగాల్లోంచి ఏదైనా మాకు కావాల్సిన మాటలు మాకు దయచేయమని, మా హృదయాల్ని ఆత్మలను బలపరచమని, స్థిరపరచమని. ఇదిగో ప్రభా, నీ యొక్క వాక్యం అనే బండ మీద మమ్మల్ని అందరూ చేర్చి మా హృదయాలను సంధించి నీకు అనుకూలంగా మార్చుకోమని, అట్టి వాతావరణం, అట్టి శక్తి, అట్టి బలం మాకు అనుగ్రహించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక మాట మనం జ్ఞాపకం పెట్టుకుందాము. ఈరోజు దేవుని చిత్తమైతే మనం ఒక మాట జ్ఞాపకం పెట్టుకుందాం. ఒకసారి మొదటి వచ్చి మనం చూసినట్లయితే ఇక్కడ సంభాషణ దేవునికి లూసిఫర్కి మధ్యలో జరుగుతున్నది. దేవుడు యోబు గురించి మాట్లాడినప్పుడు లూసిఫర్ అంటున్నాడు, నువ్వు దీవించావు కాబట్టి నేను స్తుతిస్తున్నాడు అన్నాడు. ఏమంటున్నాడు? నువ్వు దీవించావు కాబట్టి నేను స్తుతిస్తున్నాడు, నువ్వు దీవించకపోతే నేను స్తుతించడు, నేను తిడతాడు అంటున్నాడు. అంటే భూమి మీద ఎటువంటి వారు ఉన్నారన్నదానికి లూసిఫర్ యొక్క మనస్సు, లూసిఫర్ యొక్క మాటలు ఇక్కడ ప్రతిరూపంగా ఉన్నాయి. దేవుడు నాకు మంచి చేస్తే మంచి దేవుడు, దేవుడు కానీ మనకు మంచి చేయకపోతే ఎందుకు దేవుడు ఇట్లా చేస్తున్నాడు? ఇదే కదా మానవులైన మనం ఆలోచించేది. అయితే దేవుడు అంటున్నాడు, అతడు నీ వశమున ఉన్నాడు, అతడు ప్రాణం మాత్రం నీ ముట్టవద్దు, నువ్వేం చేస్తావు వచ్చి, నేను దీవించానంటున్నావు కదా, అవి మొత్తం తీసేసి, అయినా అతను ఎలా ఉంటాడో నేను నీకు చూపిస్తానంటున్నాడు. ఆమేన్. ఇక్కడ ఆశ్చర్యమైన సంగతి, దేవునికి యోబు మీద నమ్మకం ఉన్నది. లూసిఫర్ పడిపోయిన దేవదూత అయినప్పటికీ దేవుడికి ఒక మనిషి మీద నమ్మకం ఉంది, పడిపోయిన దేవదూత కన్నా కూడా ఎక్కువగా. అంటే ఈరోజు నేను అనుకుంటున్నా, ఒకవేళ మన సంఘంలో ఉన్న అందరిని కూడా దేవుడు చూసి ఆ మాట అంటే బాగుండను కదా. లూసిఫర్కి అనుమతి ఇచ్చేదిగో, వాళ్ళ దగ్గర నువ్వు ఎవరి దగ్గరైనా పో, నువ్వు ఏమైనా చెయ్యి, వాళ్ళు మాత్రం విశ్వాసం విడిచిపెట్టరు అని. కానీ మన గురించి ఒకవేళ దేవుడు కానీ అంటే అంతకన్నా మనకి ఇంకేమైనా కావాలా జీవితంలో? ఎటువంటి ధన్యత యోబు దేవుడి దగ్గర కలిగి ఉన్నారంటే బైబిల్ చెప్తా ఉన్నది, దేవుని దృష్టిలో యోబు యథార్థవంతుడు. మానవుని దృష్టి గురించి మాట్లాడటల్లా, మానవుని తలంపు గురించి మాట్లాడటల్లా. ఇక్కడ ఆయన దేవుని దృష్టిలో యోబు యథార్థవంతుడు అని చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. తర్వాత వచ్చి ఒక మాట ఉన్నది, అతని భార్య వచ్చి నీవు ఇంకనూ యథార్థతను వదలకి ఉందువా, దేవుని దూషించి మరణము కమ్ము. యోబుకి భూమి మీద ఎవరన్నా యోబుని అత్యంత బాగా నమ్మే వ్యక్తి అంటే యోబు భార్య ఒక్కతే. ఇప్పుడు యోబు ఉన్న స్థితిని చూసి మొత్తం కోల్పోయింది.
ఇంత స్థితిలో కూడా అన్నీ పోయినా నా భార్య నాతో పాటు నా నమ్మకం యోబు కలిగి ఉంటే ఆ నమ్మకాన్ని కూడా అపవాదేసేస్తున్నాడు. చాలా సందర్భాల్లో మీకు ఈ సంగతి నేను తెలియజేస్తున్నా. నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు, నువ్వు ఇబ్బందిగా ఉన్నప్పుడు, నీ కుటుంబంలో నీకు ఆదరణ దొరుకుతుంది అనుకున్నప్పుడు అపవాది ఏం చేస్తాడంటే నీకు ఆదరణ దొరకాల్సిన చోట నిన్ను విమర్శ చేసేవారుగా చేస్తాడు. నీకు ఆదరణ దొరకాలి కుటుంబంలో, కానీ అక్కడి నుంచి ఏం చేస్తున్నాడు, నిన్ను విమర్శించేవాడిగా వాళ్ళని తయారు చేశాడు. ఇది దేవుడు చేయటం లేదండి. అపవాది అలాగ చేయటానికి వాడు దేవుడి దగ్గర నుంచి అనుమతిని పొందుకున్నాడు. అయితే గమనించండి, వాళ్ళు అనేవాళ్ళు శత్రువులు కాదు, వాళ్ళు అనటానికి ఆ సమయానికి ప్రేరేపించబడ్డారు. ఈ సంగతి ఒకటి జ్ఞాపకం పెట్టుకుందాం. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రకటన గ్రంథంలో మాట, లవదీకరణ సంఘ దూతకి ఇలాగ రాయము, ఆమెనని వాడు నమ్మకమైన సత్యసాక్షి, దేవుని దృష్టికి ఆది అయిన వాడు, చెప్పు సంగతులు ఏమనగా. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న వర్తమానం ఇది. నీ జీవితంలో చివరి మాటను దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పగలమా? ఆమేన్ చెప్పగలమా? ఎందుకని అంటున్నానంటే మన జీవితంలో సంఘటనలు జరుగుతున్నాయి. అనేక మంది మనుషులు మన జీవితంలోకి వస్తున్నారు, వెళ్తున్నారు. కొత్త వాళ్ళు వస్తున్నారు, పాత వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మళ్ళా కొత్త వాళ్ళు పాత వాళ్ళు అవుతున్నారు, వీళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తున్నారు. మాటలు మనల్ని అంటున్నాం, మనం అనిపించుకుంటున్నాం. మన జీవితంలో చెడ్డ మాటలు మన మీద పడుతున్నాయి, మంచి మాటలు మనకు వస్తున్నాయి. కొద్దిమంది మనల్ని మంచోళ్ళు అన్నాడు, కొద్ది కాలం మన చెడ్డోళ్ళు అంటున్నారు. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అయితే జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే నీ జీవితంలో ఇలా చెప్పే మాటలు ఏవి కూడా శాశ్వతం కాదు. నీ జీవితంలో వారు అనే మాటలన్నీ కూడా నిలబడే మాటలు కావు. దేవుడి దగ్గర నీ గురించి దేవుడు ఒక్క మాటని దాచిపెట్టొచ్చాడు. ఏంటి ఆ మాట అంటే నీ జీవితంలో దేవుడు చిట్ట చివరన పలికే మాట ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ యోబు గారి జీవితం కానీ మనం చూసినట్లయితే యోబు యొక్క జీవితంలో చివరి మాట ఏం పలకాలో దేవుడి దగ్గర ఉన్నది. పరిశుద్ధుల జీవితాల్లో ఏ మాటను పలకాలో ముందే దేవుడి దగ్గర ఉన్నది. ముందు నిర్ణయంలో దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తుల జీవితాల్లో ఏ మాట చివరిగా పలకాలో వారి యొక్క జీవితం ముగింపున ఆ మాట దేవుడు తన యొక్క స్వాధీనంలో పెట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడు మన గురించి ముందు ఆలోచన కలిగి ఉన్నాడు. ముందు నిర్ణయంలో మనము దేవుడితో ఉన్నాం. ఇదన్నీ నిజమైనట్లయితే మన జీవితంలో చిట్ట చివరి దినమున ఏ మాట పలికితే మన ముగింపు ఎలాగుంటుంది అన్నది దేవుడు తన స్వాధీనంలో పెట్టుకున్నాడు. ఆమేన్. కాబట్టి మనం గమనించాల్సింది, గుర్తించాల్సింది వీటన్నిటి మధ్యలో ఎవరు నిన్ను ఏదన్నా అది శాశ్వతం కాదు. ఇక్కడ నిన్ను ఎవరు ఎంత పైకెత్తినా అది శాశ్వతం కాదు. ఎవరు నిన్ను ఎంత లోతుకు పడేసినా అది కూడా శాశ్వతం కాదు. ఎవరిని ఎంత నెట్టేసినా అది శాశ్వతం కాదు. ఎవరిని ఎక్కువగా పొగిడినా అది కూడా శాశ్వతం కాదు. శాశ్వతమైనది ఏదంటే నువ్వు యథార్థంగా వాక్యపక్షాన్ని నిలబడిన ప్రతి ఒక్కటి శాశ్వతమైనది. అది పరలోకంలో మాట్లాడుతుంది. ఇక్కడ నేను పొగిడిన ఏ వ్యక్తి పరలోకానికి రాడు. ఎందుకంటే ఒక వ్యక్తిని అయాచితంగా పొగిడేవాడు పరలోకానికి రాడు. పరలోకానికి వచ్చేవాడు దేవుడి చిత్తంలో ఉన్నవాడు అయి ఉంటాడు. దేవుడి చిత్తంలో ఉన్న ఏ వ్యక్తి కూడా ఈ భూ సంబంధమైన పొగడ్తలకు పడిపోడు, భూ సంబంధమైన మాటలకి పడిపోడు. దేవుడి చిత్తంలో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే ఒక వ్యక్తిని నువ్వు పొగిడినా అది దేవుడికే, నన్ను తిట్టినా అది దేవుడికి అప్పచెప్పా. ఆమేన్. ఇప్పుడు యోబు గారి జీవితం దగ్గరికి వస్తే యోబు గారిని పొగిడినా ఇది ప్రభువు ఇచ్చాడు, తిట్టినా దేవుడు చూసుకుంటాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు యొక్క సంపూర్ణమైన స్వాధీనంలో యోబు ఉన్నాడు. యోబుకు కావలసిన మాటలని దేవుడు స్వాధీనంలో పెట్టుకున్నాడు. ఎందుకంటే యోబు తన ఆత్మతో దేవుడిని స్తుతిస్తున్నాడు, తన ఆత్మతో దేవుడిని ఆరాధిస్తున్నాడు. దేవుడు తనకి ఏదైతే వాక్యాస్థానంగా ఉండు, నువ్వు ఇలాగ చెయ్యి అని దేవుడు వాక్యంలోంచి యోబుతో మాట్లాడాడో ఆ మాట్లాడిన ప్రతి మాటకి యోబు కట్టుబడి జీవిస్తున్నాడు. ఆమేన్. అలాగే ఈరోజు భూమి మీద ఉన్న మనము కూడా దేవుని యొక్క మాటకి కానీ కట్టుబడి జీవిస్తే ఎంత బాగుంటుందా లేదా? అలాగని మనం జీవించినప్పుడు దేవుడు మన యొక్క జీవితంలో కూడా చిట్ట చివరి మాటని ఆయన స్వాధీనంలో తీసుకుంటాడు. ఆమేన్. సరే, వచ్చింది మాట చెప్తాను. భూమి మీద మన గుంటుల్లోనే ఉన్నాం. ఎవరికైనా ఇద్దరి మధ్యలో ఒక చిన్న గొడవ వచ్చింది. ఈ గొడవకి పరిష్కారానికి ఎక్కడికి వెళ్తాం? ఫస్ట్ ఇంట్లో ఉన్న పెద్దల దగ్గరికి పోతాం, మాట్లాడే వాళ్ళ దగ్గర, కుటుంబంలో ఒక వ్యక్తి దగ్గరికి. ఆ వ్యక్తి దగ్గరికి మనకి సమాధానం రాలేదు, ఎక్కడికి వెళ్తాం? అప్పుడు కుల పెద్దలో, మత పెద్దలో, సంఘ పెద్దల దగ్గరికి పోతాం. అక్కడ కూడా పోలా,
వర్తమాన సంఘాలు అయితే పాస్టర్ గారి దగ్గరికి వస్తారు, అక్కడ కూడా కాలేదు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ పోతాం, అక్కడ కూడా రాల సమాధానం. ఎక్కడికి వెళ్తాం? కోర్టుకి వెళ్తాం. ఏ కోర్టుకి వెళ్తాం? జిల్లా కోర్టుకి పోతాం. జిల్లా కోర్టులో వాళ్ళకి మనకి డిస్కషన్ నడిచింది. జిల్లా కోర్టులో ఒక తీర్పు ఇచ్చాడు, ఆ తీర్పు నాకు నచ్చల, అప్పుడు ఎక్కడికి వెళ్తాం? హైకోర్టుకి వెళ్తాం. హైకోర్టుకి వెళ్ళాక కూడా వాళ్ళకి అక్కడ వాదనలు మనం ఏం చెప్పాలో మొత్తం చెప్పాం, అది కూడా నాకు సమాధానంగా లేదు, అప్పుడు ఎక్కడికి పోతాం? ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా వెళ్ళాం, అక్కడ కూడా నాకు అనుకూలంగా రాలి, ఎక్కడెక్కడ పోవాలి? ఇంక లేదు నీకు, భూమి మీద ఇంక నీకు లేదు. అంటే సుప్రీంకోర్టు అంటే, సుప్రీంకోర్టుకు ఒక పేరు ఉంది తెలుగులో, ఏంటది? దేశంలో అత్యున్నత న్యాయస్థానము, దాని పేరు అది. ఆ పేరు మనం మర్చిపోవద్దు. అదే సుప్రీంకోర్టు ఫోటో. ఎవరైనా చూడకపోతే చూడండి ఒకసారి, పోవాలనుకోవద్దు, చొత్తి చాలు. ఏంటది? ఇక్కడ మీరు గమనిస్తే ఎందుకు మనం ఈరోజు దీని గురించి మాట్లాడుకుంటున్నామంటే, సుప్రీంకోర్టు ఏదన్నా చెప్పింది అంటే ఇంకా అది చేయాల్సిందే. అది రాష్ట్ర ప్రభుత్వమైనా, కేంద్ర ప్రభుత్వమైనా, వ్యక్తి అయినా, సంస్థ అయినా, అది ఏదేమైనప్పటికీ సుప్రీంకోర్టు చెప్తే అది ఫైనల్. ఇక్కడ దీని ఒక ఉద్దేశం ఏంటంటే, మన దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం ఏది చెప్తే మనం అదంతా దేశం మొత్తం అదే చేయాలి. అమెరికాలో ఉన్న సుప్రీంకోర్టు అని చెప్తే అమెరికా మొత్తం అది చేయాలి. సుప్రీం అంటే దానికి మించింది ఇంకా లేదని, అర్థమైనదా? అయితే ఈరోజు మానవులమైన మనము, దేవుణ్ణి నమ్మిన మనము, అన్యజనులమైన మనము, వాక్యలోకి వచ్చిన మనము, లోకల్ నుంచి పిలువబడిన మనము, వాక్యంలోకి వచ్చిన మనము, ఈరోజు మన సుప్రీంకోర్టు ఏంటంటే దేవుని యొక్క వాక్యమై ఉన్నది. ఆమేన్. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే, కుల పెద్ద దగ్గర లేము, సంఘ పెద్ద దగ్గర లేము, పాస్టర్ గారి దగ్గర లేము, జిల్లా కోర్టులో లేము, హైకోర్టులో లేము. ఎక్కడున్నాం ఇప్పుడు? నేరుగా సుప్రీంకోర్టు దగ్గర ఉన్నాం. కాబట్టి ఇప్పుడు దేవుడు చెప్పిన మాటలన్నీ ఏంటి? సుప్రీంకోర్టు చెప్పిన శాసనాలు. దీని అవునంటామా కాదంటామా? నీకు ఇష్టమున్నా అదే, నష్టమున్నా అదే, నాకు నచ్చినా అదే, నచ్చకపోయినా అదే. ఎందుకంటే సుప్రీంకోర్టు ఒకసారి ఒక మాట చెప్పాక ఇక అది వెనక్కి తీసుకోవాల్సిన పని లేదు. మరి ప్రభువైన యేసుక్రీస్తు బైబిల్లో రాయించిన మాటలు వెనక్కి తీసుకుంటారా? తీసుకోరు. కాబట్టి ఇప్పుడు మన అభిప్రాయాలు మార్చుకోవాలి. దేనికి తగ్గట్టుగా? మనకున్న ఈ పరిపూర్ణత, వాక్యం అంటే పరిపూర్ణత, ఆ పరిపూర్ణతకు తగ్గట్టుగా నేను నా అభిప్రాయాన్ని మార్చుకోవాలి. ఆయన మార్చుకోవాల్సిన పని లేదు. ఆయన ఆలోచనలు మార్చుకోడు, ఆయన చిత్తం మార్చుకోడు, ఆయన చేసే క్రియలు మార్చుకోవాల్సింది మనం. ఏమా? ఇప్పుడు సుప్రీంకోర్టు దగ్గరికి వచ్చి నువ్వు ఇచ్చిన తీర్పు నాకు నచ్చలా, నువ్వు కరెక్ట్ కాదు అని ఎవరైనా చెప్తారు? పోయి చెప్తే ఏం చేస్తావు తెలుసా? నిన్ను అరెస్ట్ చేయడానికి వాళ్ళకి అధికారం ఉన్నది. కోర్టులో వచ్చిన తీర్పును ధిక్కరించిన కారణం చేత నీ మీద కేసు పెట్టే అధికారం వాళ్ళు కలిగి ఉన్నారు. అవునా? ఇప్పుడు ఒకవేళ వాక్యాలు నీకు నచ్చలా, నువ్వు వాక్యాన్ని ఏదైనా వ్యతిరేకించి మాట్లాడితే మరి సుప్రీం ఆయనే కదా, మరి ఆయన అధికారం కలిగి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? నేను లోపల కూడా అనకూడదు. సుప్రీంకోర్టు వాళ్ళు ఏదైనా నేను అన్నప్పుడు నీ కుటుంబ సభ్యుల దగ్గరికి వచ్చి చేసి కోర్టు నాకు సరిగ్గా చేయలా, వాళ్ళు అన్యాయస్తులు, అట్లా చేశారు ఇట్లా చేశారు అనొచ్చు. కానీ దేవుడు నీ జీవితంలో ఏదైనా చేస్తే నువ్వు లోపల కూడా అనుకోవడానికి వీల్లేదు. అర్థమైందా? ఇంట్లో కాదు, ఒంట్లో కూడా అనుకోవడానికి వీల్లేదు. కారణం ఏంటంటే నీ హృదయం కూడా ఆయన స్వాధీనంలో ఉన్నది. కాబట్టి నీ హృదయ ఆలోచనలో కూడా ఆయన దగ్గర దేవుడు అయి ఉన్నాడు. అదే గమనించాల్సింది, ఎవరైతే దేవుడు యొక్క స్వాధీనంలో ఉన్నారో వారందరినీ కూడా దేవుడు వారి యొక్క కాలాన్ని బట్టి, లేదా దేవుడి యొక్క కాలానుగుణంగా వారికి ఏమి ఇవ్వాలో దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. ఆమేన్. అయితే మన జీవితంలో కొన్ని వస్తూ ఉంటాయి, కొన్ని పోతూ ఉంటాయి. ఇవి వచ్చినా పోయినా నువ్వేం చేయాలంటే సుప్రీంకి లోబడి ఉండాలి, దేవుని యొక్క వాక్యానికి లోబడాలి. అయితే ఈరోజు మానవులమైన మనం ఎలా ఉన్నామంటే, దేవుడు నా జీవితంలో మంచి కార్యాలు చేశాము, ఇప్పుడు ఏమంటాం మనం? దేవుడు మంచి దేవుడు, సాక్ష్యాలు చెప్తాం, మంచి దేవుడు అంటాం. ఒకవేళ నా జీవితంలో మంచి కార్యాలు జరగటల్లా, ఇప్పుడేమంటాం? యోబు గారి భార్య ఏమంటుంది? ఇప్పుడు ఆరోగ్యం పోయింది, కుటుంబం పోయింది, బంధువులు పోయారు, స్నేహితులు పోయారు, ప్రేమించేవాళ్ళు లేరు, ఆదరించేవాళ్ళు లేరు, అందరూ విమర్శించేవాళ్ళు వచ్చారు, ఏదో చేసేందుకే మీకు ఇట్లాగైందంటున్నారు, ఆస్తి మొత్తం పోయినది. ఇప్పుడు యోబు సొంత భార్య ఏమంటుందంటే, నువ్వు దేవుని దూషించరాదా అంటుంది. మరి ఇంతకుముందు దేవుడు అన్ని ఇచ్చినప్పుడు అప్పుడు స్తుతించరాదా అన్నది, ఇప్పుడేమంటుంది? దూషించమంటున్నది. అంటే ఒక మనిషి యొక్క స్వభావం ఏంటన్నది దేవుడు ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు.
నీ స్థితి బాగున్నప్పుడు దేవుడు నేను మంచిగా చూశాడు, స్థితి బాగోలేనప్పుడు ఏంటో దేవుడు నేను ఇట్లా చేస్తున్నాడు. ఇక్కడ వాస్తవంగా ఏంటంటే అది తప్పైనా రైట్ అయినా రెండు నాయే. ఒకవేళ అది మేలుకరమైన దీవెనకరమైనది అది దేవుడి నుంచి వచ్చింది. కాబట్టి ప్రతి సమయంలో నేను ఏం చేయాలంటే నా స్థితి ఏంటి అన్నది గమనించకుండా నేను దేవుణ్ణి ఆరాధించాలి. ఒకసారి ఆమని చెప్దామా దీనికి? ఎలాగ ఆరాధన చేయాలి? నా స్థితి ఏంటి అన్నది పట్టించుకోకుండా దేవుణ్ణి ఆరాధించాలి. ఎప్పుడు నువ్వు అలా చేయగలుగుతావు అంటే దేవుడు యొక్క వాక్యంతో నీ ఆత్మ కలిసినప్పుడు, ఆయన యొక్క ఆత్మతో నీ ఆత్మ కలిసినప్పుడు నువ్వు స్తుతించినా ఆరాధించినా, నువ్వు వాక్యాన్ని చదివినా, నువ్వు పాట పాడినా, నువ్వు ప్రార్థన చేసినా ఆ పాటలో ఆరాధనలో దేవుడు కనిపిస్తాడు. అటువంటి ఆరాధన దేవుడికి కావాలి. ఇక్కడ దేవుడు మన నుంచి ఆశిస్తున్నది ఏంటంటే నువ్వు ఎంత బాగా వాక్యం వింటావని కాదు, నువ్వు ఎంత బాగా ఉంటావని కాదు, నువ్వు వాక్యానికి ఎంత లోపడుతున్నావు అన్నది మాత్రమే దేవుడు చూస్తాడు. ఆయన ఎప్పుడు ఒక ప్రామాణికం పెట్టుకున్నాడు. ఏంటంటే నీ దగ్గరికి ఎంత వాక్యం వస్తున్నది, దాంట్లోంచి నువ్వు ఎంత జీవిస్తున్నావు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒకవేళ ఆయన ఒక తాసు పట్టుకొని ఒక పక్కన మనం విన్న వాక్యము, రెండో పక్కన మనం జీవించిన వాక్యము ఆ తాసులో పెడితే ఎటు పైకి వెళ్తుంది, ఎటు కిందకు వస్తుంది. విన్న వాక్యము నేల నుంచి పైకి రావట్లా, జీవించిన వాక్యము అది పై నుంచి కిందకి దిగట్లేదు. ఇది ఎలాగా? ఇది చాలామంది ఒక మాట్లాడారు, నాకు వాక్యం ఏంటో చాలా ఇష్టం అండి. కోప్పడకండి, మీ ఇష్టం అసలు ఎవడికి పని. నువ్వు చెప్పాల్సిన పని అంటే తెలుసా, నాకు వాక్య ప్రకారంగా జీవించడం అంటే ఇష్టం అని చెప్పాలి. మనం ఆ మాట చెప్పలేమని ధైర్యం చేయలేము. ఏమి ఇష్టం మనకి? వాక్యం అంటే బైబిల్ చదవకపోతే నా ప్రాణం పోద్దండి, నాకు ఏదో అలాగ ఉంటుందండి. నేను కాదంటల్లా, దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. మరి ఏంటి ప్రయోజనం? నేను చదివిన వాక్య ప్రకారంగా జీవించలేకపోతే నేను ఉండలేనని అంటావు చూసావా, అది ప్రయోజనం. ఆ మాట వస్తుందా? రాదు. ఏ మాట వస్తుంది? బైబిల్ చదవకపోతే నా మనసులో కూడా భోజనం కూడా చేయను, నేను అన్నం కూడా తిన్నాను, నిద్ర కూడా రాదు నాకు. బాగుంటాయి మాటలు చెప్పుకోవడానికి, కానీ జీవించడానికి పని చేయవు. జీవించడానికి పని చేసే మాట ఏంటి? దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించకపోతే నా మనసులో ఉండదు, నేను భోజనం చేయలేను, పడుకో, నిద్ర కూడా రాదు నాకు, ఏ పని చేయలేను అని నువ్వు ఎప్పుడైతే అనే స్థితికి వస్తావో అప్పుడు నీవు దేవుడి యొక్క వాక్యాన్ని సంపూర్ణంగా పట్టుకునే వ్యక్తి అవుతావు. అప్పుడు నీవు దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించే వ్యక్తి అయి ఉంటావు. అప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యాలు చేసే స్థితికి నువ్వు ఎదిగిన వ్యక్తి అయి ఉంటావు. ఈరోజు దేవుడు మన నుంచి ఆశిస్తున్నది అటువంటి జీవితం. అయితే ఈరోజు మనం మాట్లాడుకుంటున్న ఈ యోబు అనే వ్యక్తి, బైబిల్లో రాయబడిన పరిశుద్ధుడు అలాగే జీవించే వ్యక్తి అండి. కాబట్టి ఇప్పుడు దేవుడు అతనికి సర్టిఫికెట్ ఇస్తున్నాడు. ఏమనంటే భూమి మీద నా భక్తుడైన యోబుని చూసావా, అతను యథార్థవంతుడు. భూమి మీద ఉన్న అందరిలోకి అతను యథార్థవంతుడు. ఎందుకంటే అతని దగ్గరికి పంపించిన వాక్యాన్ని దాటి ఎప్పుడు పోలా, ఆ వాక్యానికి లోబడే ఉంటున్నాడు. ఇంకో సంగతి, యోబు ప్రవక్త కూడా అయి ఉన్నాడు బైబిల్లో. తర్వాత యోబు కుటుంబ యజమాని అయి ఉన్నాడు. కుటుంబ యజమాని అయిన యోబు ఏం చేశాడంటే పిల్లలు ఎవరన్నా తప్పు చేస్తారేమోనని ప్రతిరోజు వాళ్ళందరి తరపున, వాళ్ళందరిని పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళ తరపున బలి అర్పణిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు మనము కూడా ఒక కుటుంబ పెద్ద అయితే మనం ఏం చేయాలి? మన ఇంటి యజమానిగా ఉంటే మనం కూడా ఏం చేయాలి? నా కుటుంబంలో ఎవరు తప్పు చేస్తే బాధ్యత నాది. రేపొద్దు దేవుని లెక్క అడుగుతాడు. కాబట్టి నేనేం చెప్పాలి? ఇప్పుడు నేను సమాధానం చెప్పాలి కదా పైన. కాబట్టి నేనేం చేయాలంటే నా కుటుంబం మొత్తం జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. ఇప్పుడు దేవుడు నాకు వాక్యాన్ని ఇచ్చింది దేనికంటే మొదటగా నేను వినాలి, రెండోది నేను లోబడాలి, మూడోది నేను జీవించాలి, అప్పుడు నా కుటుంబానికి చెప్పాలి, ఆ తర్వాత సంఘానికి చెప్పాలి. ఇవన్నీ ఎవరు చేయాలి? ఇప్పుడు ముందు కేవలం పాస్టర్ గారు మాత్రమే కాదు, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా. మన సంఘంలో ఇంకొక వ్యక్తికి చెప్పాలంటే ముందు నేను జీవించాలి, ముందు నేను ఆచరించాలి, ముందు నేను కట్టుబడాలి. గతంలో మనం విన్నాం, మాణిక్య బదులు ఏంటో గృహకుడి జరిగినప్పుడు మీరు అందరూ ఉన్నారు అక్కడ. ఆ రోజు వర్తమానం జ్ఞాపకం ఉందా మీకు? నేనును నా ఇంటి వారును. ఇప్పుడు ఆయన ఇంతకు ఏమన్నాడు యెహోషువ? నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాము, ఇప్పుడు మీరు చేయండి అంటున్నాడు. అంటే ఒక నిజమైన కాపురి యొక్క గుణలక్షణము యెహోషువలో కనిపిస్తుంది అక్కడ.
ఇక్కడ మళ్ళీ మనం అది చూస్తే యోబులో కనిపిస్తుంది నిజమైన కుటుంబ యజమాని. ఆమేన్. ఎందుకు నిజమైన కుటుంబ యజమాని అంటున్నానంటే, మనం వాక్యానికి లోబడి దేవుడు కుమారులమై ఉంటే మనము వాక్యమై ఉన్న తండ్రిని దాటిపోం. అవునా? ఇప్పుడు యోబు కుమారులు యోబు కుమార్తెలు ఏం చేయాలంటే, యోబు గారు ఏం చెప్పారో చేయాలి. వాక్యంలోంచి చూపించి చెప్పిన ప్రతిదీ చేయాలి. యోబు గారు ఏం చెప్తుంది కాదు, అక్కడ వాక్యానుసారమైనది ఏం చెప్పినా వీరది చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మనకందరూ తెలుసు భాషలు మాట్లాడటం అనేది ఒకటి ఉన్నది అని. అవునా? ఇప్పుడు ఈ భాషలు మాట్లాడటం అంటే భాషలు ఎక్కడి నుంచి వస్తాయి? దేవుడి దగ్గర నుంచి. ఇప్పుడు మనం భాష మాట్లాడుతూ ఉంటే ఈ భాష నేను మాట్లాడనండి, నా పెదవుల్ని దేవుడు స్వాధీనం తీసుకొని ఆయన మాట్లాడతాడు. నిజమేనా? ఇప్పుడు భాష ఎవరిది? స్వరం ఎవరిది? ఏం చెప్పాలనుకున్న ఆలోచన ఎవరిది? ఏం పలికించాలనుకున్నది ఎవరు? నా లోపల చదివిన పలికించాలనుకున్నది దేవుడు, నన్ను ఎంచుకున్న దేవుడు, నా పెదవులు స్వాధీనం తీసుకున్న దేవుడు. ఇప్పుడు మాటలు ఎవరు వస్తాయి? ఇప్పుడు దేవుడు కానీ మాట్లాడుతూ ఉంటే దాంట్లో నా ప్రమేయం ఉంటుందా? ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు పలకాలన్న మాటల్లో నా ఆలోచన లేవు. ఆమేన్. We don't think or know what you are saying when you are speaking in tongues. నువ్వు ఏం ఆలోచిస్తున్నావు నీకు తెలియదు నువ్వు భాషలతో మాట్లాడినప్పుడు. రెండో సంగతి, నువ్వు ఏం మాట్లాడావో కూడా నీకు తెలియదు. ఏం ఆలోచిస్తున్నావు నీకు తెలియదు, ఏం మాట్లాడో నీకు తెలియదు. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్ స్పీకింగ్, అది ప్రేరేపించబడి కానీ మాట్లాడినట్లయితే ఆ మాటలు ఏంటో కూడా నీకు తెలియదు. ఎందుకని? నీ మైండ్లో లేదు. అసలు నువ్వేం మాట్లాడాలనుకున్నావో అది నీ మైండ్లో లేదు. ముందుగా అది దేవుడు నీకు ఇచ్చాడు. అంటే నువ్వు ఊహించలేనివి దేవుడిలోంచి పలికిస్తున్నాడు. అది భాషలు మాట్లాడడం, అది ప్రవచనం. అంటే ప్రవచనం ఎక్కడి నుంచి పుడుతుంది? దేవుడి దగ్గర నుంచి. ఆత్మ యొక్క ప్రేరేపణ వల్ల ప్రవచనం పుట్టును. ప్రవచనం పలికేది దేవుడే. మరి దేవుడు ప్రవచనం పలికించినప్పుడు అది దేవుడు నేరుగా ప్రవచించటంలా ఒక వ్యక్తిని తీసుకొని వ్యక్తిలోంచి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఇప్పుడు ఆ వ్యక్తి నుంచి పలికించింది ఎవరు? దేవుడు. ఇప్పుడు ఆ వ్యక్తికి తెలియదు ఏం పలుకుతున్నాడో, ఎందుకంటే ఆ వ్యక్తి ఊహకి అందము. అటువంటి దేవుడు పలికిస్తాడు. ఆమేన్. నోవాహు దినాల్లో దేవుడు ప్రవచనం పలికిచ్చాడు నోవాహులో నుంచి. ఏంటి ప్రవచనం అంటే, ఆకాశం తెరవబడుతుంది, భూమి మీదకి వర్షం వస్తుంది, 40 దినములు రాత్రులు వర్షం కురుస్తుంది, ఈ భూమి అంతా మునిగిపోతుంది, ఓడలపైకి రండి. అప్పటి వరకు జరిగినదా? 600 ఏళ్ళు నోవాహుకు వయసు. అప్పుడు దాకా ఎప్పుడు జరగల. సుమారుగా 1800-2000 సంవత్సరాలు దగ్గరగా ఉంది ఆదాం బయటకు వచ్చిన దగ్గర నుంచి ఆ కాలానికి. ఈ 2000 సంవత్సరాల్లో ఎప్పుడు భూమి మీద వర్షం లేదు. అసలు వర్షం అన్న పదమే వాళ్ళకి తెలియదు. ఆకాశం నుంచి నీళ్ళు ఎలాగొస్తాయి, కింద కదా నీళ్ళు ఉండేది, పైనుంచి ఎలా వస్తాయి అన్న ఊహే వాళ్ళకి లేదు. అయితే ప్రవచనం ఎవరిది? ఇప్పుడు నోవాహుకి ఆ సంగతులు తెలియదు. అసాధ్యం, అసలు భూమి మీద ఊహకి అందదు. దాన్ని నోవాహులో పెట్టి ప్రవచించినప్పుడు నోవాహు పెదవులు దేవుడి స్వాధీనంలో ఉన్నాయి, నోవాహు స్వరము దేవుడి స్వాధీనంలో ఉన్నాయి, నోవాహు మాటలు దేవుడి యొక్క స్వాధీనంలో ఉన్నాయి. ఇప్పుడు దేవుడి యొక్క స్వాధీనంలో ఉండగా ఇవన్నీ పలికిచ్చేవాడు దేవుడై ఉన్నాడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ. Cause you say things that you ordinarily would not think about saying. నువ్వు ఏం చెప్తున్నావో నీకు తెలియదు, అవి నీ ఊహకు కూడా అందవు. అటువంటి సంగతుల్ని దేవుడు నీతో తప్పుడు పలికిస్తాడు. దాని ప్రవచనం. ప్రైజ్ ది లార్డ్. అది ఈరోజు ఎప్పుడు గమనించండి, నిజమైనది ఉన్నప్పుడు పక్కన అబద్ధమైనది కూడా ఉంటుంది. నిజమైన భాషలు ఉంటాయి, అబద్ధపు భాషలు ఉంటాయి. నిజమైన దేవుని సంఘం ఉంటుంది, అబద్ధ దేవుని యొక్క సంఘం ఉంటుంది. నిజమైన ప్రవచనం ఉంటుంది, అబద్ధపు ప్రవచనం ఉంటుంది. నిజమైన ప్రవక్తలు ఉంటారు, అబద్ధ ప్రవక్త ఉంటారు. నిజమైన క్రీస్తు ఉన్నాడు, అబద్ధపు క్రీస్తులు ఉన్నారు. లేరా? ఉన్నారు. ఎందుకని? నిజమైన దానిని నువ్వు గుర్తించకుండా ఉండడానికి అబద్ధమైనది వచ్చేస్తుంది. అయితే నిజమైన దాన్ని నువ్వు గ్రహించలేనట్టుగా అబద్ధమైన త్వరగా పెరిగిపోతుంది. అది నిజమైనది పెరగటానికి టైం పడుతుంది. ఇప్పుడు చూడండి, వాక్యాన్ని వదిలేసి జీవించడం కష్టమా, వాక్య ప్రకారంగా జీవించడం కష్టమా? ఎన్ని వాక్యాల ప్రకారం మనం జీవించగలం ఒక రోజు మొత్తంలో? కష్టమే కాదు. కానీ వాక్యం లేకుండా ఎలాగంటే ఎలా ఉండమంటే చాలా ఈజీ. శుభ్రంగా డ్రెస్ చేసుకోమంటే కష్టం. కానీ చెప్పండి, శుభ్రంగా తలదూకోమంటే కష్టం. కానీ నాకు లేదనుకోండి సమస్య, నన్ను ఎవడు అనలేడు అసలు ఆ మాట, అవకాశం ఇవ్వను నేను. అంటే ఇక్కడ పరిస్థితి ఏంటి?
అంటే నువ్వు దేవుని చిత్తానుసారంగా వాక్యానుసారంగా ఉండటానికే నువ్వు కష్టం ఎక్కువ పడాలి. లోకరీతిగా ఉండడానికి కష్టమే ఉండదు, నీకు నచ్చినట్టుగా ఉండటమే. దేవుని చిత్తానుసారంగా ఉండాలంటే నాకు నచ్చింది ఏదో ముందు పక్కన పెట్టి, దేవుడికి ఏం కావాలో ముందు ఎతికి దాన్ని కనిపెట్టి దాన్ని తగ్గట్టుగా నేను ఉండటానికి నేను మార్చుకుంటా పోతాను. చూసారా, అది దేవుడి చేతిలో చెక్కబట్టం అంటే. ఆమేన్. ఆశ్చర్యం ఏంటంటే దేవుడిని ఎవరితోనో చెక్కట్లా, ఆయన ఒక్క వాక్యంతోనే చెక్కుతాడు. ఎలా చెక్కుతాడంటే ఆయనకి నచ్చినట్టుగా. నేను అందుకే అంటాను, చాలాసార్లు ఇక్కడ ఉన్న మనలో చాలామంది, ప్రత్యేకించి ఈ గుంటూరులో ఉన్నవాళ్ళు అనుకుంటా, అందరూ ప్రపంచం అంతా ఉందిలేండి, ఆత్మ అయితే గుంటూరు వరకు చెప్తున్నాను నేను. ప్రతి వాళ్ళు కొద్దిగా మనం తెల్లబడితే బాగుండు అనుకుంటాం. మరి ఇక్కడ వాతావరణమో తెలియదు, ఇక్కడ మనం పెరిగిన పరిస్థితో తెలియదు, మనకున్న రంగు ఒక ప్రభావమో తెలియదు, ఏదో ఒకటి మనం కొద్దిగానే తెల్లగా కనిపిస్తే బాగుండు అనుకుంటాం. అవునా కదా? ఎవరు నో అని చెప్పరు నాకు తెలుసు, కానీ లోపల ఉంటుంది అది, అట్లా ఒక పక్కన పడి ఉంటుంది, 7 గదుల్లో గదిలో ఉంటుంది అది. కొంచెం నేను మారితే బెటర్గా ఉంటే బాగుండు, ఇంకా బాగా కనిపిస్తే బాగుండు. అయితే నేనేమంటానంటే దేవుడు నీకు ఏది ఇచ్చాడు అదే ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, మారదు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. భూమి మీద ఇప్పుడు ఈ ప్లాస్టిక్ సర్జరీ అని ఒకటి వచ్చింది, మీకు అందరికి బాగానే తెలుసు అనుకుంటా. ఎప్పటి నుంచో ఉన్నది. ఏమంటారు దాన్ని? ప్లాస్టిక్ సర్జరీ. ఏంటి ప్లాస్టిక్ సర్జరీ అంటే? అది ఉన్నదన్నట్టు చెప్పండి. నేను చెప్పనా? నీకు ఇచ్చిన ముఖం నచ్చలేదని, అది ఫస్ట్ సంగతి. అది ఫస్ట్ ఏంటంటే నేను సరిగా లేను, నా ముఖం బాగలా. రైట్. ఇక్కడ నువ్వు చేసిన పని అంటే చెప్పనా, నిన్ను గురించి నువ్వు అంటల్లా, ఇక్కడ నిన్ను సృష్టించిన దేవుడు అంట. జాగ్రత్త. ఇప్పుడు ముఖం మార్చుకునే అర్థం ఏంటి? దేవుడు నాకు ఇచ్చిన నచ్చఅందుకని మార్చుకుంటున్నా. అయితే వాస్తవంగా ఎవరి స్వాధీనంలో ఉండాలి? మనమేం చేసాం? ఇప్పుడు దేవుడు నీకు ఇచ్చింది కాదన్నావు, నీ ఇష్టానుసారంగా చూసావు. ఇంకొకటి ఏంటి, నేను బాగలేదు అనుకుంటే ముఖానికి సర్జరీలు చేయించిన వాళ్ళందరూ కూడా ఒక కారణం ఉంటుంది, ఇంకొకరిలాగా ఉండాలని చేయించుకుంటారు. అది సంగతి. మీరు గమనించండి, బట్టల షాప్లోకి వెళ్ళినప్పుడు కూడా సినిమా యాక్టర్లు కేసు ఉంటాయి ఆ బట్టలు. మనం షాప్లోకి వెళ్ళి ఏమంటాం? ఇట్లాంటిదే కావాలి. ఎందుకని? నేను వాళ్ళలాగా ఉండాలని. ఉంటామా? ఉండం. చాలామంది సినిమా యాక్టర్లు వేసిన చొక్కా వీళ్ళు వేసుకుంటారు, వాళ్ళలాగా వీళ్ళు ఉండరు. ఎందుకని? వాడి చుట్టూ లైటింగ్లు ఉంటాయి, వాడికి టచ్ అప్ ఉంటాడు, గొడుగు పెట్టుకుని వాడు తిరుగుతూ ఉంటాడు, ముఖానికి అంతా మేకప్ వేసుకుని తిరుగుతూ ఉంటాడు. కాబట్టి వాడు ఒకలాగా కనిపిస్తాడు. ఆ చొక్కా నువ్వు వేసుకుంటే అది. కాబట్టి గమనించండి, నువ్వు ఏ అద్దంలో చూసుకున్నా నీలాగే ఉంటావు, ఇంకొకలాగా ఉండవు. ఎన్ని అద్దాలు మార్చినా నువ్వు నీలాగే ఉంటావు. అయితే నేనేమంటానంటే నువ్వు దేవుడు స్వాధీనంలోకి వెళ్ళు. అసలు నువ్వు ఎలాగున్నావో దేవుడు నీకు చూపిస్తాడు. నువ్వు బయటికి ప్లాస్టిక్ సర్జరీలు చేసుకొని నువ్వు మార్చుకోవటం కాదు, లోపల నీ యొక్క స్వభావాన్ని నువ్వు మార్చుకోవలసి ఉన్నావు. నీ స్వభావాన్ని ఎంతగా మార్చుకుంటే నువ్వు దేవుడికి అంతగా దగ్గరికి పోతావు. ప్రజలో కాబట్టి భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా గమనించాల్సింది ఏంటంటే దేవుడు యొక్క స్వాధీనం దగ్గరికి రావాలి. దేవుడు యొక్క స్వాధీనంలోకి రావాలంటే నువ్వు ఒక్క పని చేయవలసి ఉన్నది. ఏంటంటే చూడండి, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి చిన్నపిల్లలు ఉన్నారు. ఇక్కడ ఉన్న చిన్నపిల్లల్ని పెద్ద అయ్యాక నువ్వేమవుతావు అంటే ఏం చెప్తారు? డాక్టరు, ఇంజనీరు, IAS, IPS, ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా అంటున్నారు. ఏమవ్వాలనుకున్నా పెద్ద అయ్యాక? కానీ అయ్యారా? నిజం చెప్పండి. ఇటు పక్కన మీరు చిన్నప్పుడు ఏమనుకున్నారు? 10 ఏళ్ల వయసు అందరూ అయ్యారా అంటున్నా. ఇటు పక్కన అయ్యారా? అందరికి కోపడు మాకు. మీ అందరికి చాలా కోరికలు ఉన్నాయి పెళ్లి కాక ముందు. ఏంటంటే 6 అడుగులు ఉండాలి, తెల్లగా ఉండాలి, ఇట్లాగే ఎంప్లాయీ ఉండాలి, ఇంత ఆస్తి ఉండాలి, పొలం ఉండాలి, అలా తీసుకెళ్ళాలి, చాలా ఉంటాయి. అయిన తర్వాత ఇటు పక్కన అనుకుంటారు ఎలా ఉండాలంటే నా భార్య చాలా బాగుండాలి, నా తల్లిదండ్రులు గౌరవించాలి, నేను అంటే అలా ఉండాలి, నా కోసం గుమ్మం దగ్గర చూడాలి అనుకున్నారు. అయ్యిందా? అవదు.
ఎక్కడో ఒక చోట అయ్యి ఉంటుంది, వాళ్ళని చూసి మనం కూడా అదే సామెత ఉంది కదా, పులిని చూసి అది సంగతి. కాబట్టి నేనేమంటాను, దేవుడు నీకు ఏది ఇచ్చాడో దాంతో తృప్తిపడు, ఇంకొక దాన్ని నువ్వు పోల్చుకోవద్దు. అయితే ఇదే సమయంలో నీకంటూ ఒక పరిపూర్ణత ఉండాలి, ఒక ఉన్నతమైన దాన్ని ఒకదాన్ని ఎంచుకోవాలా. నువ్వు దాని కొరకే భూమి మీద జీవించాలి. ఏమేన్. ఇప్పుడు చిన్నప్పుడు మనం అందరము ఒకళ్ళు అంటారు, నువ్వు పెద్దయ్యాక నువ్వు పోలీసు పోవు, నువ్వు లాయర్ పోవు, నువ్వు డాక్టర్ పోవు, నువ్వు ఇంజనీర్ పోవు, నువ్వు కలెక్టర్ పోవు, ఇవన్నీ మనం అనుకున్నాం. దానికి తగ్గట్టుగా ఆ గోల్ ముందు పెట్టుకొని, ఒక లక్ష్యం ముందు పెట్టుకొని నువ్వు దాని కొరకు జీవిస్తావు, నువ్వు చేరుకుంటావు. అవునా? అయితే లక్ష్యం ఉన్నది, నేను పెద్దగా ఇది అవుతాను అంటున్నావు, కానీ ఆ పని చేయటల్లా. అవుతామా? ఇప్పుడు మనకి ఒక క్రైస్తవుడిగా మనకున్న అత్యున్నతమైన గోల్ ఏంటి? పరలోకం వెళ్ళాలా. రైట్. ఈ సంగతి తెలియదు ఎవరికి. ఇప్పుడు ఈ ఉదయం ఇక్కడ కూర్చున్న వాళ్ళలో తెలియదు ఎవరికి ఈ సంగతి? అందరికీ తెలుసు. అయితే దాని కొరకు మనం ఎంత ప్రయాసపడుతున్నాం ఆ సంగతి చెప్పండి. అవునా? నేను ఇంట్లో ఉండి నేను కలలుగంటే నేను పరలోక రాజ్యం పోతానా? వెళ్ళాం. నువ్వు దాని కొరకు ఏదో ఒకటి చెయ్యాలా. అంటే నువ్వు ఒక అత్యున్నతమైన స్థానంలోకి రావటానికన్నా ముందు అత్యున్నతమైన స్థానాన్ని నువ్వు ముందు ఎంచుకోవాలి. దాని కొరకు నువ్వు ప్రయాస భారం కలిగి ఉండాలి, దాని కొరకు నువ్వు కష్టపడాలి. అది పగల రాత్రి తెలియదుగా నువ్వు ఎంచుకునే దాన్ని బట్టి దాని కొరకు నువ్వు నిరంతరం శ్రమించాలి. అయితే ఇప్పుడు మనము దేవుడి యొక్క కృపను బట్టి, ఆయన మనకిచ్చిన వాక్యం బట్టి, ఈ కాలపు వర్తమానం బట్టి ఉన్నతమైన దాన్ని దేవుడు మనకిచ్చాడు. ఏంటంటే ఉన్నతమైన పిలుపు. ఏంటి ఉన్నతమైన పిలుపు అంటే? పరలోక రాజ్యానికి పిలుపు. ఆ పరలోక రాజ్యపు పిలుపుని నీకు నాకు దేవుడు ఇచ్చాడు. ఆ పిలుపును విన్న నీవు, ఆ పిలుపును పొందుకున్న నువ్వు దాని గురించి జీవించాలి. ఈ జీవించే క్రమంలో నీ దగ్గరికి ఒత్తిడి రావాలి, ఇబ్బంది రావాలి, శోధన రావాలి, నిందలు రావాలి, నువ్వు పడేయబడాలి, తోసేయబడాలి, నువ్వు దూషించబడాలి, నీకున్న ఆరోగ్యం పోవాలి, నువ్వు సంపాదించిన పేరు ప్రఖ్యాతులు పోవాలి, నీకున్న గౌరవం పోవాలి, నీకున్న సంతోషం పోవాలి, నీ సొంత కుటుంబమే నువ్వు విమర్శ చేయాలి. వీటన్నిటి మధ్యలో నీవు నీ లక్ష్యాన్ని మర్చిపోవద్దు, నీ గోలును మర్చిపోవద్దు, దాన్ని చేరేంత వరకు. ఇవన్నీ ఏంటంటే మన రోడ్డు మీద వెళ్తుంటే వచ్చే చిన్న స్పీడ్ బ్రేకర్లు. చెప్పండి, స్పీడ్ బ్రేకర్ వస్తే ఎంతమంది ఆగిపోతారు? గట్టిగా చెప్పండి. ఇదిగో జీవా ఉన్నాడు ఇక్కడ, జీవాన్ని అడుగుతాను. ఇప్పుడు రోడ్డు మీద వస్తున్నావు, నువ్వు వచ్చేటప్పుడు మీ ఇంటి ముందు స్పీడ్ బ్రేకర్ ఉంది, చచ్చి స్పీడ్ బ్రేకర్ కనిపించింది, ఇదో నేను చర్చికి పోను అంటే ఎలాగుంటుంది? ఏమాగింది ఇప్పుడు? నా చర్చ ఆగుతుంది. కానీ స్పీడ్ బ్రేకర్ దగ్గర ఏం చేయాలంటే నా స్పీడ్ తగ్గించాలా. ఏమా? ఇందుకే దాని పేరేంటి అంటే అర్థమేంటి? మీకు చెప్పనా, స్పీడ్ బ్రేకర్ రోడ్డుకి ఒకటి ఉంటుంది, లేకపోతే ఒకసారి 2-3-4 ఇళ్ళకి ఒకటి ఉంటుంది. అయితే నీ జీవితంలో అపవాది గంటకో స్పీడ్ బ్రేకర్ వేస్తాడు, ఇంకా మాట్లాడితే అరగంటకో స్పీడ్ బ్రేకర్ వేస్తాడు, ఇంకా నీకు అర్థం కావడం చెప్తున్నా, భయపెట్టడానికి కాదు, నిమిషానికి స్పీడ్ బ్రేకర్ వేస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఏం చేద్దాం? ఆగిపోదామా? ఏం చేద్దాం? జరగటమే, స్పీడ్ తగ్గించుకోవడం, మళ్ళీ పోవటం. మీరు గమనించండి, ఎప్పుడైనా స్పీడ్ బ్రేకర్ వచ్చి స్పీడ్ బ్రేకర్ దాటిగానే కొంచెం ముందుకెళ్ళేదాకా నీ స్పీడ్ మళ్ళీ రాదు. అర్థమైనదా? ఎంత స్పీడ్గా వచ్చి ఏం చేయాలా? ఆగాం, 4th గేర్లో ఉన్నాం, ఏం చేయాలి? 1లోకి రావాలా. దాటిన తర్వాత నువ్వు మళ్ళీ 4th రాలేవు, ఏం చేయాలి? 2, 3, 4 అంటే అర్థమైందా? మన జీవితంలోకి ఇబ్బంది రాగానే నువ్వు ఎమ్మటే 4th గేర్లో 5th గేర్లోకి పోలేవు. నీ జీవితంలో ఒక శోధన రాగానే నువ్వు ఎమ్మటి దాటిపోలేవు. నీ అనారోగ్యం వచ్చింది, ఆరోగ్యం రాగానే ఎమ్మటే 5th గేర్ వేయలేవు. ఏం చేయాలి? ఇప్పుడు స్లోగా వెళ్ళాలి. అంటే అపవాది స్పీడ్ బ్రేకర్ లేసింది దేనికంటే నువ్వు దేవుడి దగ్గరికి వచ్చే ప్రయాణంలో నిన్ను స్లో చేశాడు, నిన్ను ఆగిపోయేలాగా వాడు చేస్తున్నాడు. అయితే మనం ఏం చేయాలంటే అడుగులు ముందుకేయాలి. నీ ముందున్న దాన్ని, నీ ముందున అపోస్తలుని పౌలు అంటున్నాడు, నేను నా గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఏమాన్. ఎంతమంది అడ్డుపడని, నీతో పాటు పరుగు పందులు ఎంతమంది అయినా ఉండని, వాళ్ళని నువ్వు చూడొద్దు. వాడు నీకు ముందున్నాడో వెనకున్నాడో నువ్వు చూడొద్దు. నీ గురి ఏంటంటే నేను నాకు ఇవ్వబడిన లక్ష్యాన్ని చేరుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎప్పుడైతే నీ కొరకు ఏర్పాటు చేయబడిన ఆ గురి ఎద్దుకు నువ్వు పరిగెత్తుతా ఉన్నావో, ఆ గురి తప్ప నీకు ఇంకేది కనబడదు. ఈ మధ్యలో వచ్చా నువ్వు పట్టించుకో. చిన్న రాయి తగిలింది, కాలికి ఏదో గుచ్చుకున్నది. నీ లక్ష్యం దేని మీద ఉన్నది? దెబ్బ తగిలింది, నొప్పి వస్తుంది, బాధ ఉన్నది, అది ఆగాలని, నిజంగా గాయం ఎంతైందో చూడాలి నీకున్నది. అయితే నీ లక్ష్యాన్ని మీద నువ్వు పెట్టినప్పుడు ఇవన్నీ నీకు చిన్నవి అయిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. See, every person in order to achieve something, then they must have an absolute. ప్రతి వ్యక్తి తన జీవితంలో
ఏదైనా ఒకటి సాధించాలంటే ఆ సాధించేది ముందు వాడు పెట్టుకోవాలి. దాని ప్రకారం వాళ్ళు అడుగులు ముందుకేయాలి. ఆ అడుగులు ముందుకేసినప్పుడు వాళ్ళు దాన్ని చేరుకుంటారు. దాన్ని మనం ఏమంటున్నామంటే ఈరోజు మనం మాట్లాడే భాష, దాన్ని మనం పరిపూర్ణత అంటున్నాం. సంపూర్ణత, పరిపూర్ణత. ఏంటి పరిపూర్ణత అంటే దేవుని దగ్గరికి చేరడం మన పరిపూర్ణత. ఆయన యొక్క ఆత్మను పొందుకోవడం మన యొక్క పరిపూర్ణత. ఆ స్థితిలోకి మనం వచ్చినప్పుడు అప్పుడు మనము దేవునిలో సంపూర్ణమైనట్టు. గత శుక్రవారం మాట్లాడుకుంటున్నట్టుగా అపోస్తలుడైన పౌలు మనదందరితో అంటున్నాడు, భూమి మీద అందరితో ఆయన మాట్లాడుతున్న మాట అంటున్నాడు, నీ తండ్రి పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధంగా ఉండండి. అంటే ఇప్పుడు దేవుడు ఎటువంటి వారిగా మనం ఉండాలని ఆశపడుతున్నాడు? పరిశుద్ధులుగా ఉండాలని ఆశపడుతున్నాడు. అంటే ఇప్పుడు పరిశుద్ధంగా ఉండటం అంటే ఏంటి? ఈరోజు మనం ఒక స్థితికి వచ్చాం. ఏంటి ఒక స్థితి అంటే పరిశుద్ధంగా ఉండటం అంటే పరిశుద్ధంగా మాట్లాడటం అనే దానికి వచ్చాం. రెండోది ఇంకొక మెట్టెక్కాం. పరిశుద్ధంగా ఉండాలి అంటే పరిశుద్ధమైన బట్టలు ధరించుకుంటే పరిశుద్ధులు అయ్యాం. పరిశుద్ధమైన మాటలు, పరిశుద్ధమైన వస్త్రములు ధరించుకుంటే ఇంక అయిపోయినట్టు పరిశుద్ధులే మనం. అంతేనా? ఒక చిన్న మాట చెప్తాను. ఇప్పుడు రాజకీయ నాయకుల వస్త్రాలన్నీ ఎలాగుంటాయి? వాళ్ళందరూ పరిశుద్ధులే కదా ఇప్పుడు. పరిశుద్ధులేనా? అంటే పరిశుద్ధంగా బట్టలు ధరించే వాళ్ళందరూ పరిశుద్ధులు కాదు. మరి పరిశుద్ధంగా మాటలు మాట్లాడేవాళ్ళు కాదు. మరి ఎవరు పరిశుద్ధులు? పరిశుద్ధులకి ఇవ్వబడి నీతి క్రియలు, సన్నపు నారబట్టలు. పరిశుద్ధుల నీతి క్రియలు అంటే వారు నీతి అంటే మళ్ళీ వాక్యమే. వాక్యానుసారంగా జీవించిన వారి క్రియలు ఏవైతే ఉన్నాయో అవి వారికి ఇవ్వబడిన వస్త్రములు. ఆ వస్త్రములు మనకు పరలోకానికి వెళ్ళాక ఇవ్వబడతాయండి. మనం ఇక్కడ ధరించుకునే వస్త్రములు కాదు. ఇప్పుడు మన భూమి మీద ఎందుకు వస్త్రాలు ధరించాలంటే ఈ శరీరం పాపంలో పడకుండా, ఈ శరీరాన్ని చూసి ఎవడు పాపంలో పడకుండా ఉండే విధంగా శరీరాన్ని కప్పుకోవటానికి వస్త్రాలు మనకి ఇవ్వబడ్డాయి. ఇది మనకు మొట్టమొదటిగా వస్త్రం ఎందుకు ఇవ్వబడ్డానికి కారణం ఇది. దీన్ని మనం గ్రహించగలగాలి. అయితే ఈరోజు మన వస్త్రాలన్నీ ఏంటంటే ఎదుటోడిని అట్రాక్ట్ చేయడానికి అయిన వస్త్రాలు, ఎదుటోడిని ఆకర్షించడానికి వస్త్రాలు కాదు. నువ్వు పాపంలో పడకుండా నువ్వు కప్పుకోవటానికి వస్త్రం నీకు ఇవ్వబట్టి. ఈ సంగతి నాకు తెలిస్తే నా వస్త్రాలు ఎలాగొచ్చాయి? అప్పుడు నేను సంపూర్ణలోకి వచ్చినట్టు. ఇప్పుడు నాకు ఎవరు చెప్పాలి? పాస్టర్ గారు చెప్పాల్సింది, కుటుంబంలో వ్యక్తిగా చెప్పాల్సింది వాక్యము ఎప్పుడో చెప్పున్నది. నువ్వు దేవుడు కుమారుడు అయితే, దేవుడు కుమార్తె అయి ఉంటే నాకు ఎవరో చెప్పక్కర్లా. దేవుడు నా ముందు నుంచి ఉన్నతమైన పిలుపుకు నన్ను పిలిచినప్పుడు దాన్ని తగ్గట్టుగా నా జీవితం కూడా మారుతుంది. నన్ను ఎవరో పదే హెచ్చరించడం కాదండి. మన ఇంట్లో పిల్లల్ని పొద్దున్న హెచ్చరిస్తాం, మధ్యాహ్నం హెచ్చరిస్తాం, సాయంత్రం హెచ్చరిస్తాం, మళ్ళీ రాత్రి హెచ్చరిస్తున్నాం. అయితే దేవుడు నిన్ను ఒకేసారి హెచ్చరించేశాడు, అయిపోయినది. ఎంతవరకు? జీవిత కాలానికి ఆయన హెచ్చరించాడు. For your lifetime he has given you a warning to change your attitude, to change your character, to change your words and to change everything in you. నీ జీవితంలో ఉన్న సమస్తము మార్చుకోమని దేవుడు జీవితకాలం సంబంధించి ఒక్కసారి హెచ్చరిక చేసేసాడు. ఇప్పుడు ఆ హెచ్చరికకి లోబడ్డాక నేను ఎలాగుండాలి? ప్రతిరోజు నాలో మార్పులు వస్తాయండి. వాక్యం విన్న ప్రతిసారి నాలో ఒక కదలిక వస్తుంది, ఒక ఒప్పుదల వస్తుంది. అయితే ఒప్పుదల రాగానే సరిపోదండి, ఆ ఒప్పుదలకి తీర్మానం కావాలి. తీర్మానం తీసుకోగానే సరిపోలేదండి, తీర్మానుసారంగా జీవించాలంటే సరిపోదండి, దానికి తగిన ప్రార్థన ఉండాలి. ఇవన్నీ ఒకదానికొకటి లింక్, ఒక చైన్ లాంటివి అవి. నువ్వు వాక్యం వింటాం ఒక చైన్ అయితే, ప్రార్థన విశ్వాసం కలిగి ఉంటుంది దానికి చైన్లో రెండో లింక్ అయి ఉన్నది. దాని తర్వాత నువ్వు ఒప్పుదల రావటం మూడో లింక్ అయి ఉన్నది. దాని తర్వాత దానికి సంబంధించి నువ్వు తీర్మానం కలిగి ఉండి దాని ప్రకారంగా జీవించడం కొరకు నువ్వు చేసే పోరాటము ఇంకొక లింక్ అయి ఉన్నది. దానికి సంబంధించి ప్రార్థన కావాలి, అలాంటి వాతావరణం ఉండాలి. ఇవన్నీ ఆ చైన్లో లింకులు అయి ఉన్నాయి. ఆ లింకులన్నీ పరిపూర్ణంగా ఉన్నప్పుడు నువ్వు లోకంలో పడగలవా? ఎందుకంటే ఆ లింకులో మొదటి భాగం నువ్వు ఉంటే ఆ లింకులో చివరి భాగము దేవుడికి లింక్ చేయబడింది. ఇప్పుడు ఎలాగుంటుంది మన జీవితం? నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవునికి లంగరైబడి ఉన్నావో, దేవునికి కట్టబడి ఉన్నావో, నువ్వు ఎటు కొట్టుకుని పోలేవు, నువ్వు ఆయన దాటి ఎక్కడికి పోలేవు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఒకసారి చూద్దాం, బైబిల్లో యోబు అనే ఒక వ్యక్తి, ఈరోజు మనం చదివిన వాక్య ప్రకారంగా ఆయన చూస్తే చాలామంది ఉన్నారు పరిశుద్ధులు. అయితే వారందరిలో కూడా కొద్ది మంది, అందరూ మనం తీసుకురాలేం కాబట్టి కొద్ది మంది చూద్దాం. లుక్ ఎట్ జోబ్. నౌ హి హ్యాడ్ అన్ అబ్సల్యూట్ ఎవ్రీథింగ్ వెంట్ రాంగ్ ఫర్ దట్ మ్యాన్, ఎ జస్ట్ మ్యాన్. బైబిల్లో ఉన్న యోబు అనే వ్యక్తి, బైబిల్లో దేవుడు అంటున్నాడు,
ఈయన పరిశుద్ధుడు అన్నాడు, నీతిమంతుడు అన్నాడు, యథార్థవంతుడు అన్నాడు. ఇన్ని పేర్లు దేవుడు యోబుకి ఇచ్చాడు. మరి యోబు యథార్థవంతుడైతే మరి యోబుకి ఎందుకు వచ్చింది కష్టాలు? ఇలా మాట్లాడుకుందాం, మిమ్మల్ని బాధ పెడతా అనుకోకపోతే. మనం యథార్థవంతులమా, యోబు యథార్థవంతుడా? ఎవరికి రావాలి కష్టాలు? చెప్పరు ఎవరు? మనకి రావాలి లెక్క అయితే. కానీ ఎవరికి వచ్చినాయి? యోబు గారికి వచ్చినాయి. ఎందుకని? ఆయనకున్న యథార్థత పరీక్షించబడుతున్నది. ఏమేన్? ఈరోజు మనము తప్పులో ఉన్నామో, పాపంలో ఉన్నామో, దాన్ని వదిలేసి వచ్చామో, యథార్థంగా ఉంటున్నామో, మన జీవితంలో వచ్చే దేవుని యొక్క కార్యాలు బట్టి తెలుస్తుంది మనం ఏ స్థితిలో ఉన్నామన్నది. పాపంలోనే ఉన్నామా, దాన్ని వదిలిపెట్టడానికి ప్రయాసపడుతున్నామా, వదిలేసి మళ్ళా పోకుండా ప్రార్థనాపూర్వకంగా జీవితాన్ని ముందుకు తీసుకుపోతున్నామా, వీటిలో ఏదో ఒక స్థితిలో ఉంటాం మనం. అదే నిజమైతే వదిలేసి నువ్వు కానీ బయటకు వచ్చి దానిలో పడకుండా పోరాటం చేస్తున్నావంటే ఖచ్చితంగా దేవునితో పాటు ఉన్నాడు. ఏమా, నువ్వు ఏ స్థితిలో నుంచి నువ్వు విడిచిపెట్టి వచ్చావో ఆ స్థితి నువ్వు దేవుడికి అప్పచెప్పేస్తుంటే దేవుడిని విడిచిపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ గమనించండి, యోబు నీతిమంతుడిగా దేవుని చేత పిలువబడ్డాడు. ఇక్కడ అంటున్నాడు, we would be dare not to say that he was not just. మనలో ఏ ఒక్కరము కూడా బైబిల్లో ఉన్న ఆ యోబు గారిని పరిశుద్ధుడు కాదని చెప్పే ధైర్యం లేదు. ఉన్నది ఎవరికన్నా? ఎందుకని? ఆయన పరిశుద్ధుడని చెప్పింది ఎవరు? నీతిమంతుడు చెప్పింది ఎవరు? దేవుడు. దేవుడు అంటే అత్యున్నత న్యాయస్థానం, సుప్రీంకోర్టు. ఇందాక మనం అనుకున్నాం. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆయన నీతిమంతుడు అంటే మనం కాదంటానికి ఎవరు అంటానికి అవకాశం లేదు. బికాస్ గాడ్ సెడ్ హీ వాజ్ ఎ జస్ట్ మ్యాన్. దేవుడే అతను నీతిమంతుడు అన్నాడు. దేవుడు అది చెప్పి అతను పరిపూర్ణమైన వాడు, యథార్థవంతుడు అన్నాడు. దేవుని దృష్టిలో యోబులాగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే గమనించండి, ఇప్పుడు యోబు దగ్గరికి అపవాది వచ్చాడు. ఎందుకు వచ్చాడు? వాడు ఒక రకంగా దేవుడి దగ్గర సవాల్ వేసి వచ్చాడు. నువ్వు దీవించావు కాబట్టి యోబును స్తుతిస్తున్నాడు. నువ్వు దీవించావు కాబట్టి నీ గురించి పాటలు పాడుతున్నాడు. నువ్వు దీవించావు కాబట్టి, నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి, మేకలు ఇచ్చావు, గొర్రెలు ఇచ్చావు, దూడలు ఇచ్చావు, ఒంటెలు ఇచ్చావు, గుర్రాలు ఇచ్చావు, గాడిదలు ఇచ్చావు, పాడి పశువులు మొత్తం అంతా ఇచ్చావు, పిల్లల్ని ఇచ్చావు, అల్లుల్ని ఇచ్చావు, కూతుర్ని ఇచ్చావు, కోడల్ని ఇచ్చావు. ఇంత చేశాడు కాబట్టి అందుకని దేవుడిని స్తుతిస్తున్నాడు. దేవుడు అన్నాడు, సరే ఇంతకీ నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు అవన్నీ తీసేసాయి. అదే యోబు నీ ముఖం మీద నేను దూషిస్తాడు. అపవాది కోరిక ఏంటి? ఎవరిని? దేవుణ్ణి ముఖం మీద దూషించేలాగా చేయటం అపవాదికున్న కోరిక. అయితే ఆశ్చర్యం ఏంటంటే దేవుడు కోరికలు తీర్చడు, అవసరాలు తీరుస్తాడు. వాడికి అవసరాలు ఇవన్నీ కోరికలే, అవసరాలు మనకున్నాయి. మన అవసరాలు దేవుడు తీరుస్తాడు. అందుకనే కాబట్టి దేవుడు కోరికలు తెచ్చే దేవుడు కాదు. ఇప్పుడు అంటున్నాడు, నౌ దేర్ యు ఆర్. ఇప్పుడు యోబు ఇంటున్నాడు, కూర్చున్నాడు ఇంట్లో బయట, రోజుల్లాగా బయటికి వెళ్ళి కూర్చున్నాడు. ఎవడో వచ్చి చెప్పాడు, అయ్యా నీ గొర్రెలు మొత్తం పోయినాయి, అయ్యా నీకున్న పాడి పశువులు మొత్తం పోయినాయి, నీకున్న ఆస్తి పోయింది, ఇదిగో నీ కుమారులు చనిపోయారు, నీ కోడలు చనిపోయారు, యవనస్తులు మొత్తం అలాగే అయిపోయారు, మొత్తం పోయినది. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చా, నేను ఒక్కడనే బతికాను. ఒక్కొక్కడు వచ్చి సాయంత్రంలో బందర చెప్పారు. అంటే యోబుకున్నది మొత్తము ఒక పూటలో పోయింది. ఇంకో సంగతి ఏంటో తెలుసా? యోబుకున్న ఆరోగ్యం కూడా పోయింది. యోబు సంఘంలో కొంచెం మంచిగా ఉండి అందరితో మాట్లాడే వ్యక్తి. యోబు గారికి ఆరోగ్యం బాగలేదు, ఇంటి బయట బూడిద కుప్పలో కూర్చొని సంఘంలో వాళ్ళు వచ్చారు పలకరిద్దామని. ఇంతకీ సంఘంలో వాళ్ళు ఎందుకు వచ్చారు? ఆదరించుదామని, ఆదరణకరమైన మాటలు చెప్దామని. ఇప్పుడు సంఘస్థులంతా యోబు గారి ఇంటికి వచ్చి యోబు గారిని ఆదరించాలా వద్దా? ఏం ఆదరించాలా? వాళ్ళు వచ్చి ఏమన్నారంటే, యోబు చూడు నువ్వు పాపంలో ఉన్నావంటానికి ఇది ఒక రుజువు. ఏమంటున్నారు? మరి యోబు దేవుని దృష్టి ఎలాగున్నాడు? మనుషులు ఏమంటున్నారు? ఏం జరిగింది? యోబు యొక్క జీవితంలో ఈ సంఘటనలు ఆకస్మికంగా జరగగానే అందరూ ఏమనుకుంటారంటే యోబు ఏదో చేశాడు అందుకే ఇలాగే. అలాగే ఇక్కడ మనందరి జీవితాల్లో కూడా ఆకస్మికంగా ఏదైనా జరిగినప్పుడు నువ్వు ఏదో చేయటం వల్ల జరిగింది అనుకోవద్దు. మనకున్న అలవాటు అదే కదా, ఆడేదో చేసేదానికి అట్టగైంది. ప్రతి ఒక్కరిలో ఉండదండి అలవాటు.
మీరు గమనించండి, శిలోమ కిరణ్ దగ్గరికి ఉన్నప్పుడు యేసుక్రీస్తు శిష్యులతో వస్తున్నప్పుడు అక్కడ ఒక పుట్టిగుడ్డివాడు ఉన్నప్పుడు వాడిని చూసి పేతురు ఏమన్నాడు జ్ఞాపకం ఉన్నదా? ఈ గుడ్డివాడికి పుట్టడానికి వీడి పాపం చేశాడా, వీడి తల్లిదండ్రులు పాపం చేశాడా? దేవుడు ఏమంటున్నాడు? ఎవరో చేయలే. మరి చూడగానే ఏమనుకున్నారు? ఇప్పుడు యోబుని చూడగానే ఏమనుకుంటున్నారు? ఏదో పాపం చేసేందుకు ఎలాగైంది. స్నేహితులు వచ్చారు, ముగ్గురు వచ్చే మాట్లాడుతున్నారు, వాదిస్తున్నారు యోబుతో. యోబు యొక్క యథార్థతను ప్రశ్నిస్తున్నారు. అయితే తనకి ఎదురుపడి సమాధానం కూడా చెప్పలేని వ్యక్తులు తన పరిస్థితి బాగున్నప్పుడు వాళ్ళు వచ్చి యోబు మీద నేరారోపణ చేస్తున్నారు. మాటలు జాగ్రత్తగా వింటున్నారా? నువ్వు వాక్యంలో బలంగా ఉన్నప్పుడు కొద్దిమందికి సమాధానం చెప్పలేరు. అయితే ఒక్కసారి నీ కుటుంబంలో పరిస్థితి తారుమారైనప్పుడు, నీ ఆరోగ్యం తారుమారైనప్పుడు నీ ఎదుట మాట్లాడలేని వ్యక్తులు కూడా నోళ్ళు గొంతులు పెరుగుతాయి, మైకులు పెట్టుకుని అరుస్తారు. కారణం ఏంటి? నువ్వు వాళ్ళకి దొరికావనుకుంటారు వాళ్ళు. అయితే వాస్తవం ఏంటి? నువ్వు వాళ్ళకి దొరకలా, నువ్వు దేవుడికి లోబడి ఉన్నావు. ఆమేన్. కాబట్టి ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, వారు అనేటప్పుడు ఆ మాటలు నువ్వు వినేటప్పుడు నువ్వు ఒక సంగతి జ్ఞాపకం పెట్టుకో. నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు, శరీరరీత్యా బలహీనంగా ఉన్నప్పుడు, లేకపోతే ఆత్మలో నువ్వు కొంచెం బలహీనుడిగా ఉన్నప్పుడు, నువ్వు కుటుంబ పరిస్థితి బాగున్నప్పుడు, నీ ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు అపవాదికి గొంతెక్కువ. అపవాదికి గొంతెక్కువ. అయితే గుర్తుపెట్టుకోండి, 1000 స్వరాలు కలిసి గట్టిగా అరిచినా కూడా అది దేవుని స్వరం అవ్వదు. ఆమె చెప్దామా? దేవుడు నీతో మాట్లాడాలనుకున్న డిసైడ్ అయితే 1000 కాదు, 1,00,000 కాదు, 20 కోట్ల ఆ యూఫ్రటీస్ నదిలోంచి బయటకు వచ్చిన దెయ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిసి కేక పెట్టినా కూడా, అవన్నీ కలిసి కూడికి పెట్టుకున్నా కూడా నువ్వు వాటి మధ్యలో దేవుని స్తుతించేవాడిగానే ఉంటావు. ఆమేన్. నేను ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటా, నువ్వు దేవుని ఎప్పుడు స్తుతించాలంటే మనందరికీ ఉన్న ఒక, దీన్ని ఏమన్నా పద్ధతి తెలియట్లా నాకు, మనం ఏం చేస్తామంటే అంతా అయిపోయాక సాక్ష్యం చెప్తాం, అవునా? అయితే నేనేమంటానంటే నువ్వు ఆ సమస్యలో ఉన్నప్పుడే దేవుని స్తుతించు. ఆమేన్. అపోస్తలుడైన పౌలు గురించి మనం మాట్లాడుకున్నాం, మెల్తే పర్వతం గురించి, మెల్తే ద్వీపం గురించి. వెళ్తా ఆ సముద్రంలో ఉండగానే భయపడకండి, ధైర్యంగా ఉండండి, దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. బయటికి వచ్చాకంటల్లా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి వచ్చామని, లోపల ఉండగా తెరచాప ఇరిగిపోయినాయి. 15 రోజులు రాత్రి పగలు తెలియకుండా సముద్రంలో కొట్టుకుపోతున్నారు. వర్షం వస్తా ఉన్నది, ఎక్కడికి పోతామో తెలియదు, దిక్సూచి లేదు, తెరచాప లేదు, లోపల ఆహారం లేదు, వర్షం నీళ్ళు కొట్టుకుపోతున్నాము, పర్వతం తగులుతామో లేదు తెలియదు, బతుకుతామో లేదు తెలియదు. అప్పుడు అంటున్నాడు ధైర్యంగా ఉండండి. సో నువ్వు దేవుడు యొక్క స్వాధీనంలో ఉంటే దేవుడు నీకు ఒక అబ్సల్యూట్ పెట్టాడు, ఒక పరిపూర్ణత పెట్టాడు. పౌలుతో దేవుడు ఏమన్నాడు అంటే, ఇదిగో నువ్వు నిశ్చయంగా ఆగుస్తు ముందు నిలబడవలసి ఉన్నాను, కైసర్ ముందు నిలబడవలసి ఉన్నావు. ఆ కైసర్ ముందు నిలబడేంత వరకు నీకేమీ కాదు. ఇప్పుడు ఆ మాటల్ని పౌలు ఒక ప్రామాణికంగా తీసుకున్నారు. ఎందుకంటే పౌలుకి చెప్పింది ఎవరంటే అత్యున్నతమైన న్యాయస్థానం, సుప్రీం. ఇప్పుడు దేవుడు అత్యున్నతమైన న్యాయస్థానం సంపూర్ణత చెప్పాడు. ఇదిగో నీ సంపూర్ణత పౌలు, అక్కడికి వెళ్ళాలి, నువ్వు కనిపించినప్పుడు నీకేమీ కాదు. ఇప్పుడు పౌలు ఆ మాటలు నమ్మినప్పుడు తిండి లేదు, పట్టించుకుంటాడా? దిక్సూచి లేదు, పట్టించుకుంటాడా? తెరచాప లేదు, పట్టించుకుంటాడా? ఇరిగిపోయిన తడ్లు పట్టించుకుంటాడా? వచ్చి అలలను పట్టించుకుంటాడా? రాత్రి పగలు తెలియట్లా అది పట్టించుకుంటాడా? ఆ సముద్రపు హోరు, అలల హోరు, వాటిని పట్టించుకుంటాడంటే వీటన్నిటి మధ్యలో పౌలు దేవుని స్తుతిస్తా ఉన్నాడు. ఆమేన్. పౌలు తీసుకెళ్ళి జైల్లో వేశాడు. డిస్టర్బ్ అవుతున్నాడు అసలు. మనం చెప్పండి, ఎంత డిస్టర్బ్ అయిపోతాం మనం అనుకున్న పని జరగకపోతే, అనుకున్న టైంకి అనుకున్నది అవ్వకపోతే, మనం చెప్పిన పని ఎవడన్నా చేయకపోతే ఎంత అవుతాం డిస్టర్బెన్స్. కానీ ఇక్కడ పౌలుకు సంగతి తెలుసు, నేను దేవుడి స్వాధీనంలో ఉన్నాను, దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు కాబట్టి నా ముగింపు దేవుడికి తెలుసు. ఇప్పుడున్న జైల్లో నేను జీవితకాలం జైల్లో ఉండను, ఇప్పుడున్న సముద్రంలో ఈ పడవలో జీవితకాలం ఇక్కడ ఉండను. కాబట్టి ఇక్కడ యోబు గారికి ఒక సంగతి తెలుసు, ఇప్పుడు సమస్యలు వచ్చినాయి, శోధనలు వచ్చినాయి, అయితే నేను కలిగి ఉన్న యథార్థ ప్రకారంగా నేను జీవితకాలం ఇలా ఉండను. ఒక నిజమైన క్రైస్తవుడిగా మనం కూడా ఉన్నట్లయితే మనం ఏం కలిగి ఉండాలంటే అటువంటి యథార్థత మనం కలిగి ఉండాలి. అయితే గమనించండి, యోబు గారిని బలపరచాల్సిన బదులుగా, కావాల్సిన మాటలు చెప్పి ఆదరించాల్సిన బదులుగా, నీకు తోడుగా ఉన్నాము యోబు, నువ్వు ఎంతకాలం ఇలాగున్నావు, ఇలా ఎందుకు వచ్చిందో మనం అందరం కనిపెడదాము, ప్రార్థన చేద్దాము, దీని నుంచి నువ్వు బయటకు వస్తావు, ఖచ్చితంగా మేమందరం కూడా నీతో పాటు మా మోకాలు కలుపుతాము, ప్రార్థిస్తాము, మా పెదవులతో దేవుణ్ణి మేము కూడా స్తుతిస్తూ ఉంటాము, మా హృదయమంతుడితో దేవుణ్ణి ఆరాధిస్తాము అని చెప్పడాల్సిన బదులుగా
యోబు మీద నేరస్థాపన చేస్తున్నారు. ఏమా ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నీ కుటుంబంలో నువ్వు ఒక సంపాదించే వ్యక్తిగాను, ఒక మంచి చేసే వ్యక్తిగాను, నువ్వు అందరికీ ఒక పెద్ద తలగా ఉండొచ్చు. అయితే ఒక స్థితి, ఒక పరిస్థితి వస్తుంది, అంత తారుమారు అవుతుంది. అప్పుడు ఇప్పుడు నువ్వేవైతే అన్నావో చెప్పావో అవన్నీ వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. నీ పరిస్థితి బాగున్నప్పుడు అవన్నీ వాళ్ళు నీతో మాట్లాడతారు. ఏం జరిగింది ఇప్పుడు? మనకు సామెత ఉంది, ఓడలు బళ్ళైని, బళ్ళు ఓడలైని. మనం అంతకుముందు ఓడ, ఇప్పుడేమైంది? బళ్ళైని. కానీ ఇక్కడ రాసిన చెప్పన, బళ్ళు ఎప్పుడు బళ్ళలాగా ఉండవు. ఓడలు బళ్ళైని, బళ్ళు ఓడలైని, రెండు ఒకేలాగా ఉన్నాయా? లేవు. కాబట్టి ఈరోజు పరిస్థితి ఎలాగైనది, అది ఎందుకు దేవుడు ఇటు తిప్పాడో అది 10 మందికి సాక్ష్యంగా ఉంచే నిమిత్తమో లేక నన్ను మార్చే నిమిత్తమో, ఈ రెండిట్లో ఏదో ఒకటై ఉండాలి. ఒకవేళ నన్ను మార్చేదైతే నేను ఇప్పుడే లోబడాలి. అది ఒకవేళ దేవుడి చిత్తమా, ఆయన అనుమతిచ్చాడా, ఖచ్చితంగా ఆయనే మారుస్తాడు. ఇప్పుడు యోబు ఏంటి, ఏమి జరిగినా నా యథార్థత నేను వదలను. అయితే యథార్థత వదలకుండా నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు అపవాది ఏం చేస్తాడంటే నిన్ను కదుపుతూ ఉంటాడు, నిన్ను పొడుస్తూ ఉంటాడు, సూదులు పెట్టి పొడుస్తూ ఉంటాడు, దబ్బునాలు పెట్టి పొడుస్తూ ఉంటాడు, వాడు వీలైతే గుణపాలు పెట్టి కూడా పొడుస్తూ ఉంటాడు, మాటల తోటాలు వాడు వదులుతూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలి? యథార్థత వదలద్దు. ఎందుకని? ఈ ఎన్ని దాటిన తర్వాత నా కొరకు దేవుడు సిద్ధపరిచింది ఉన్నది. ఎవ్రీ టన్నెల్ ఎండ్స్ విత్ ఎ లైట్. ప్రతి గుహ కూడా దాని ఒక ముగింపు, ఒక వెలుగు ఉంటుంది. అలాగే నీ సమస్యలన్నిటికీ, శోధనన్నిటికీ కూడా ఒక ముగింపు, ఒక ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు ఇచ్చిన ఒక వాగ్దానం ఉంటుంది. అయితే మిగతావన్నీ టెంపరరీ, తాత్కాలికమైనది. మీరు గమనించండి, మోషేని ఐగుప్తులో వాళ్ళ అక్క వాళ్ళ అమ్మ కలిసి, మిరియాము మోషే వాళ్ళ అమ్మ కలిసి ఆ చిన్న పెట్టెలు వదిలిపెట్టినప్పుడు మోషే జీవితకాలం ఆ పెట్టెలో ఉండిపోడు. ఇప్పుడు ఆ పెట్టెలో అక్కడ పెట్టకపోతే మోషే వెళ్ళి ఫరో ఇంట్లో పెరగడు. ఇప్పుడు ఈ శ్రమ దేనికి? ఇక్కడుంటే మోషేని చంపేయాల. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మోషేని ఇక్కడి నుంచి ఐగుప్తులో అసలు శిక్ష చేసినాడు ఎవడో వాళ్ళ ఇంట్లో పెరుగుతున్నాడు. పోయి ఏం చేశాడు దేవుడు అంటే, దేవుడు యొక్క స్వాధీనంలో నువ్వు ఉంటే, దేవుడు యొక్క ఆలోచనలు నువ్వు ఉంటే, నీ శత్రువుల మధ్యలోనే వాళ్ళతోనే నిన్ను పోషించేవాళ్ళగా దేవుడు చేస్తాడు. ఆమేన్. ఇప్పుడు యోబు అక్కడ నిలబడి ఉన్నాడు. యోబు అందరి మధ్యలో ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. మిగతా వాళ్ళు ఎదురుపడి కూడా మాట్లాడలేనంత స్థితికి దేవుడు యోబుని పైకెత్తి పెట్టాడు. అయితే అపవాది తీసుకొచ్చి కింద పడేశాడు. అయితే అది తాత్కాలికమైనది. ఇట్స్ ఎ టెంపరరీ థింగ్ ఇన్ యువర్ లైఫ్. అది ఎక్కువ కాలం ఉండదండి. నీ మీద ఉన్న ఒత్తిడి ఎక్కువ కాలం దేవుడు ఉంచాడు. నువ్వు ఎంత భరిస్తావో దేవుడికి తెలుసు, నువ్వు ఎంతకాలం ఓర్చుకోగలవో కూడా దేవుడికి తెలుసు. ఆ స్థితిలో నేను దేవుడు ఎక్కువ కాలం ఉంచటల్లా. అయితే అపవాది వచ్చి నువ్వు ఆ బలహీనతలో ఉండగా నువ్వు దేవుడిని దూషించాలని, నువ్వు దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలని, నీ ప్రార్థన మానేయాలని, ఆయన మీద నువ్వు కలిగి ఉన్న విశ్వాసము జారిపోయేలా చేయాలని ఆయన నిన్ను దూరపరచాలని చూస్తాడు. అయితే ఒక సంగతి జ్ఞాపకం పెట్టుకో, దేవుడు యొక్క ప్రేమ నుంచి నన్ను ఎడబాపు వాడేవాడు. నథింగ్ కెన్ సపరేట్ యూ ఫ్రమ్ ది లవ్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క ప్రేమ నుంచి నువ్వు వేరు చేసేది ఏది ఈ భూమి మీద లేదు. అయితే నీకు ఆ పరిస్థితి వచ్చినప్పుడు, ఆ బాధలు కష్టాలు వచ్చినప్పుడు సమస్య ఏంటంటే అవే మనకు కనిపిస్తూ ఉంటాయి. దేవుడిని ఎప్పుడు చూడలేమండి. చూడండి, ఒక వ్యక్తికి లో బీపీ వచ్చింది, జ్వరం వచ్చింది, దగ్గు వచ్చింది, జలుబు వచ్చింది, ఆయాసం వచ్చింది. ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చూస్తాడు ప్రార్థన చేసేటప్పుడు? కళ్ళు మూసుకుంటే లో బీపీ వచ్చిన వ్యక్తికి ఎలా ఉంటుంది తెలుసా? కళ్ళు మూసుకోగానే ఇలా గుంట్లోకి వెళ్ళిపోతున్నాడు. ఉడికి వరకు కళ్ళు చేస్తే గుంట్లోకి వెళ్ళిపోతున్నాడు. అంటే ఎక్కడ చూస్తున్నాడు ఇప్పుడు? అంటే శరీరరీత్యా ఉన్న బలహీనతలో అక్కడికి వెళ్ళిపోతాడు. కళ్ళు మూసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇక నిద్ర పట్టుతాడు వాళ్ళకి. ఎందుకని? నిద్ర పడితే ఏమైపోద్దాం, నిద్రలో ఏమైపోతాం మనం, ఈ భయం. ఇప్పుడు దాంతోపాటు ఇది వచ్చింది. ఇప్పుడు చూడండి, లో బీపీ ఉన్న వ్యక్తి నిద్రపోకుండా మెలుగుకుంటే ఆ లో బీపీ హై బీపీ అవుతుంది, గుండెదడ పెరుగుతుంది. గుండెదడ పెడితే ఏమవుతుంది? నువ్వు కళ్ళు తెచ్చి ఉండగానే పడిపోతున్నట్టుగా ఉంటుంది. లో బీపీ ఏమో కళ్ళు మూసుకొని పడిపోతున్నట్టుగా, ఇదేమో కళ్ళు తెచ్చి పడిపోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకున్న పరిస్థితిని మాత్రం మనం చూస్తున్నాం. అయితే నీకు సంగతి చెప్తా, నీకు వచ్చింది లో బీపీయా హై బీపీయా కాసేపు పక్కన పెడితే, ఏ బీపీ వచ్చినా అంటే రక్త ప్రసరణ, రక్తపోటు అధికమవటం తక్కువ అవటం. అసలు రక్తాన్ని కంట్రోల్ చేసేది ఎవరు? ఇప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు
అది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే త్వరగా దేవుడి దగ్గరికి రావాలంటే నేను అంటున్నాను అది. ఇప్పుడు ఆ సమయంలో ఏం చేయాలి? నువ్వు ఏం ఆలోచించినా, రెండోది నీకు బీపీ పెరుగుతూ ఉందంటే అర్థం ఏంటంటే ఒకే దాని గురించి నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు. కంట్రోల్ అవ్వట్లా. నువ్వు బయటికి ఏం మాట్లాడాలా కానీ లోపల కంట్రోల్ అవ్వట్లా. ఈరోజు మనకున్న పెద్ద సమస్య అది. మనం చాలాసార్లు ఎవరిని ఏమనం, లోపల మాత్రం అనాల్సానికన్నా ఎక్కువ అంటాం. శిక్ష ఎవరికి? తప్పు చేసింది వాళ్ళు. శిక్ష ఎవరికి వేసాం? మనకి వేసుకున్నాం. కోపం ఎవరికి వచ్చింది? ఇప్పుడు బీపీ ఎవరికి పెరిగింది? కంట్రోల్ ఎవరు తెప్పారు? ట్యాబ్లెట్లు ఎవరికి? బ్లడ్ టెస్ట్ ఎవరికి? ఏం జరుగుతున్నది అంటే నేనేమంటానంటే కోపం వచ్చింది, తప్పు చేశాడు, అవన్నీ నిజమే. కానీ ఇప్పుడు ఏం చేద్దాం? ప్రభువా ఆ వ్యక్తి నీకు అప్పచెప్పా, అవి ఆలోచన రాకుండా నన్ను కూడా నీకు అప్పచెప్పుకున్నా, ఈ బీపీలు నా వల్ల కాదు, నీకు అప్పచెప్పేసుకున్నా అనే స్థితికి నువ్వు వస్తే ఎంత బాగుండు అంట. రాటల్లా మనం. కానీ ఇక్కడ యోబు గారికి నిజంగా ఇప్పుడు నిజంగా అప్పుడు మరి బీపీ ఉందో లేదో తెలియదు. నిజంగా యోబు గారు అక్కడ ఉన్నారు ఆ స్థితిలో. కానీ ఇంట్లో అంతా పోయి మీరు చూడండి, మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు గర్వం ఉంటుంది, డబ్బు లేనప్పుడు కోపం ఉంటుంది. డబ్బు ఉన్నప్పుడు మనం ఏమనంటే గర్వం చూపిస్తాం, డబ్బు లేనప్పుడు ఎవరనంటే నా దగ్గర నుంచి పోయింది కాబట్టి నేను ఇలాగన్నాడని చెప్పి ఎక్స్ట్రా కోపం తెప్పించుకుంటాం. అవునా? ఒక మనిషి శరీరం ఉంటుంది, ఇద్దరు మనుషులు కోపం ఉంటుంది. ఇప్పుడు యోబు గారికి ఎంత కోపం రావాలా? అసలు నా ముందు నిలబడి మాట్లాడటానికి లేని వీళ్ళు నన్ను విమర్శ చేస్తే దానికి ఆయన బీపీ రావాలి వద్దా? మన లెక్క ప్రకారం ఎంత రావాలా? కానీ అక్కడ మీరు గమనిస్తే యోబు వాడి మీద కోపపట్టల్లా. ఎందుకనంటే యోబు యథార్థతను విడిచిపెట్టలా. ఇన్ని పోయినా భార్య అంటుంది, నీవు దేవుణ్ణి దూషించరాదా, నువ్వు చనిపోరాదా? ఎందుకంటే ఈ బతికెందుకట్ట? మరి ఇంతకుముందు అన్నీ వచ్చినప్పుడు, అన్నీ బాగున్నప్పుడు నా భర్త కన్నా మంచోడు లేడండి, నా భర్త ప్రపంచంలో భర్త అంటే ఈయనలాగా ఎవరన్నా ఉండాలా అన్నావు. ఇప్పుడు ఎందుకంటే ఈ బతుకు, ఎందుకంటే ఈ జీవితం? కొన్ని ఏళ్లలో నీ రాత్రి మాట చెప్తా, ఉదయం మాట చెప్తాను, ఎవడేమనుకోమాకండి. ఒకసారి ఒక సిస్టర్ ఇలా చెప్పడం నేను విన్నా. ఆదివారం కూడా మాంసం వండుకోకపోతే ఇంట్లో ఎందుకంట నువ్వు ఇంటికి యజమాని అయ్యి ఉండే అన్న మాట నేను విన్నాను. ఇంకొక మేక ఇప్పుడు ఎంఆర్ఓ భార్య ఇప్పుడు ఆమంటుంది ఒకసారి అల్టో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు, ఆదివారం కూడా తెల్లన్నం ఏంది, ఏం బతుకు అన్నదామా. ఏం తెల్లన్నం అంటే వేరేది అనుకునేది మీరు, బిర్యానీ వండుకోలేదని. మరి అదే ఏ బంగారు నెక్లెస్ చీర కొంటే ఏమ్మా బంగారం కొనిచ్చాడు కాబట్టి, కొనకపోతే మా ఆయన ఇత్తడి, వెండు, సత్తు ఇవి. అయితే నేనేమంటానంటే అలాగే ఈరోజు ఏం చేస్తామంటే దేవుడు కోరే కార్యాలు చేసినప్పుడు ఆయన బంగారం, యేసు ప్రభు అండి, యేసు స్వామి అండి, యేసు బాబు అండి అంటున్నాం. రాకపోతే ఏందో దేవుడు మమ్మల్ని చూడటం లేదు. ఈ కుదుట ఉండదు మనకి మనసుకి. ఎందుకంటే మన మనసు చంచలమైనది, ఇది చంచలమైనది, ఫిక్కిల్ అన్నమాట. అది ఒక చోట స్థిరంగా ఉండదు. అయితే నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు అది స్థిరపడుతుంది, వాక్యానుసారంగా ఉన్నప్పుడు స్థిరపడుతుంది. ఎందుకంటే వాక్యము స్థిరమైన పునాది మీద నిన్ను కడుతుంది. ఇప్పుడు యోబు యథార్థత మీద ఉన్నాడు. యథార్థత అంటే వాక్యం మీద ఉంటుంది. ఆ వాక్యం మీద యోబు యథార్థత కలిగి ఉన్నాడు కాబట్టి యోబులో ఉన్న యథార్థతని ఎవడు తీసేయలేడు. దావీదు చెప్తా ఉంటాడు, నేను నది ఒడ్డు నాటబడి ఉన్నాను కాబట్టి నేను ఎన్నటికీ కదల్చబడను. మనం సరైన నీరు లేని చోట, సరైన వాక్యం లేని చోట, సరిగ్గా ప్రార్థన లేని చోట మనం నాటబడినట్లయితే మనం స్థిరంగా ఉండమండి. ప్రార్థనలో స్థిరంగా ఉండవు, చెప్పిన మాటలో స్థిరంగా ఉండవు, జీవితంలో స్థిరంగా ఉండవు, దేంట్లో స్థిరంగా ఉండవు. అదే నువ్వు వాక్యంలో సంపూర్ణంగా లోతుగా నాటబడితే, క్రీస్తు అనే వేరుగా నువ్వు కలిగి ఉన్నట్లయితే నిశ్చయంగా నీలోంచి ఆత్మఫలములే రావాల్సి ఉన్నది. ఇప్పుడు యోబు వాక్యం మీద ఉన్నాడు, వాక్యానుసారంగా జీవిస్తున్నాడు, యథార్థత కలిగి ఉన్నాడు. యోబుని ఏం చేసినా, మీరు దూషించినా, కొట్టినా, పడేసినా, తోసినా, యోబులో ఉన్న మొత్తం లాగేసి ఆరోగ్యం కూడా లాక్కెళ్ళిపోయాడు. ఇన్ని చేసినా
భార్య అంటుంది, ఎంతకాలం యథార్థత కలిగి ఉంటావు? నీ యథార్థతను విడిచిపెట్టి నువ్వు దేవుణ్ణి దూషించరాదా? ఏమంటుంది భార్య? అదే ఉదయం మీకు చెప్పే మాట ఏంటంటే, నీకు సమస్య రాగానే ఫస్ట్ వచ్చే నీ దగ్గరికి లూసిఫర్ వచ్చి, యువర్ ఎనిమీ విల్ ఛాలెంజ్ యూ ఎవ్రీ డే. ప్రతిరోజు వాడు నేను ఏదో ఒక దాంట్లో సవాల్ చేస్తూనే ఉంటాడు, ఏదో దాంట్లో ఛాలెంజ్ చేస్తూనే ఉంటాడు. ప్రతిరోజు ప్రతి సమయము వాడు నీ మీద ఛాలెంజ్ చేస్తూనే ఉంటాడు. ఇంకొకటి, ఈ ఛాలెంజ్కి నువ్వు సమాధానం చెప్పావు. ఇంకొకటి, ఈ ఛాలెంజ్కి నువ్వు వాడికి బదులు ఇచ్చావు. నేను జయించాను, వాడు వెళ్ళిపోయాడు కదా అనుకుంటామేమో, వాడు వెళ్ళడు, మళ్ళా వస్తాడు. పొద్దున ఛాలెంజ్ చేశాడు, నువ్వు సమాధానం చెప్పావు, మధ్యాహ్నం వస్తాడు. మధ్యాహ్నం ఛాలెంజ్ చేశాడు, నువ్వు సమాధానం చెప్పావు, సాయంత్రం వస్తాడు. సాయంత్రం ఛాలెంజ్ చేశాడు, సమాధానం చెప్పావు, మళ్ళీ నైట్కి వస్తాడు. నేను ఎక్కడ విడిచిపెడుతున్నాడు? ఎప్పుడైనా నీవు దేవుణ్ణి విడిచిపెట్టాలని చెప్పి వాడు నిన్ను విడవకుండా ఎంటబడుతున్నాడు. అయితే దేవుడు ఏం చేస్తాడంటే, వాడు వచ్చిన ప్రతిసారి వాడిని తట్టుకోవడానికి కావాల్సిన శక్తి, బలము, ప్రార్థన, విశ్వాసం దేవుడు ఇస్తున్నాడు. అంటే వాడిని ఎదుర్కోవడానికి కావాల్సిన దేవుడు నీకు ఇస్తున్నాడు. ఎందుకంటే ఈ పరీక్షించే సమయం అంటే వాడు పెట్టే శోధన, తట్టుకునే శక్తి రెండు నీ దగ్గరే ఉన్నాయి. ఆ శోధనలో ఉంటావు, ఇటు పక్కన తట్టుకునే శక్తి నీ దగ్గరికి వచ్చింది. వాక్యంతో, యథార్థతతో, విశ్వాసంతో, ప్రార్థనతో నువ్వు జీవించిన, దేవునికి లోబడి జీవించిన వాటన్నిటిని బట్టి దేవునికి శక్తినిచ్చాడు. ఇప్పుడు యోబు అవన్నీ కలిగి ఉన్నాడు. ఎంతకాలం దేవుడు ఏం చెప్పాడో అన్నిటికీ లోబడే ఉన్నాడు. ఇప్పుడు వచ్చి విమర్శిస్తున్నాడు. విమర్శిస్తున్న సమయంలో యువర్ ఎనిమీ విల్ ఛాలెంజ్ యూ ఫర్ యువర్ లైఫ్ టైం. నీ జీవితకాలం అంతా కూడా వాడు నీ మీద దాడి చేస్తానే ఉంటాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మీరు బైబిల్లో గమనించండి. గొల్యాతుతో దావీదు యుద్ధం చేయడానికన్నా ముందుగా గొల్యాతు ఎన్ని రోజులు కేకలు పెట్టాడు? 39 రోజులు, ఇంచుమించు 40 రోజులు. దావీదు అన్నది 40వ రోజు, ఆ రోజు లాస్ట్ రోజు. అంటే నీ జీవిత కాలం వాడు మొత్తం అరుస్తానే ఉంటాడు, వాడు విమర్శిస్తానే ఉంటాడు. వాడు నిన్ను మాత్రమే కాదు, నీ దేవుణ్ణి కూడా విమర్శిస్తాడు. వాడి పని వాడిది. అయితే నువ్వేం కలిగి ఉండాలి? నువ్వు దేవుడి విషయంలో, వాక్య విషయంలో రోషం కలిగి ఉండాలి. నీ రోషం ఎలాగ ఉండాలంటే వాడిని జయించేది లాగుండాలి. కాబట్టి నువ్వు జ్ఞాపకం పెట్టుకో, వాడిని నీకు ఏదైనా చెప్తున్నప్పుడు, వాక్య వ్యతిరేకమైన నీకు చెప్తున్నప్పుడు, వాక్య వ్యతిరేకమైన దాని వైపు నేను తిప్పుతా ఉన్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నువ్వు వాడికి జ్ఞాపకం చేయాల్సిన సంగతి ఒకటి ఉన్నది. దేవుడి చిత్తానికి లోబడి తప్ప నీ శత్రువుకి ఎప్పుడు కూడా నువ్వు అవకాశం ఇవ్వద్దు. ఆమేన్. యువర్ ఎనిమీ సేస్ లాట్ ఆఫ్ వర్డ్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో వాడు చాలా చెప్తాడు, అబద్ధాలు చెప్తాడు, దేవుడి నుంచి నేను తప్పించేయని చెప్తాడు. నిన్ను ఆదరించడానికి బదులుగా నీకు వ్యతిరేకమని చెప్తున్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నీ చెవు నువ్వు వాడికి ఇవ్వద్దు. డోంట్ గివ్ యువర్ ఇయర్ టు ఎనీవన్ దాన్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు యొక్క వాక్యానికి తప్ప నువ్వు మరికి దేనికి కూడా నీ చెవుని ఇవ్వద్దు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని? దేవుడు యొక్క వాక్యమైన చెవుతో నువ్వు వేరే వినద్దు. అయితే ఇక్కడ రెండు సంగతులు ఉన్నది. అపవాది నీ చెవులో మాట్లాడతాడు, దేవుని హృదయంలో మాట్లాడతాడు. వాడి మాటలు హృదయంలోకి నువ్వే తీసుకోవాలా, దేవుడి మాటలను కూడా హృదయంలోకి నువ్వే తీసుకోవాలా. నీకున్న పరిస్థితిని చూసావా, నువ్వు అక్కడ ఆగిపోతావు. నీకున్న స్థితిని చూసావా, నువ్వు అక్కడ ఆగిపోతావు. కొన్నిసార్లు మనం బలహీనంగా ఉన్నప్పుడు, ప్రత్యేకించి నువ్వు శరీరంలో బలహీనత కాదు, నువ్వు ఆత్మలో బలహీనంగా ఉన్నప్పుడు అపవాదిని త్వరగా పట్టుకోగలడు. చూడండి, ఏ వ్యక్తి అయితే సరిగా ప్రార్థనలో ఉండడో ఆ వ్యక్తిని పట్టుకోవడం అపవాదికి ఈజీయా, ప్రార్థించేవాడిని పట్టుకోవడం ఈజీయా? ఎందుకని? నువ్వు ప్రార్థనలో లేవంటే సగం వాడి దగ్గర ఉన్నావని, నువ్వు సగమానికి లోబడి ఉన్నావని. ఎందుకు మనము అందరితో పదే పదే చెప్పేది ఏంటంటే, మీరు ఆరాధన మిస్ కావద్దని కారణం ఏంటంటే, నువ్వు ఇక్కడ పొందుకునే ఒక్క మాటలో ఉన్న బలమైన నీ లోపల పనిచేస్తుంది. ఎందుకు ప్రార్థన చేయండి, ప్రతిరోజు ఉదయం లేచి ప్రార్థన చేయండి అనేది ఏంటంటే, నువ్వు ఉదయం చేసిన ప్రార్థన నిన్ను సాయంకాలం వరకు నడిపిస్తుంది. నువ్వు మళ్ళీ సాయంకాలం చేసే ప్రార్థన మళ్ళీ నేను ఉదయం వరకు నిన్ను కాపాడుతుంది. కాబట్టి ప్రతిరోజు మనం ఎందుకు ప్రార్థన చేయాలంటే, జయించడానికి, కాపాడబట్టడానికి, అపవాది మాటలు మనలో పడనీయకుండా ఆ మాటలు ఎమ్మటే బయట ఇసిరేయడానికి. కాబట్టి మనకి ప్రార్థన కావాలి. కాబట్టి మనకి దేవుని యొక్క వాక్యంలో బలము కావాలి.
అపవాది నిందిస్తాడు. అపవాది వచ్చి ప్రతిసారి చెప్పే పని ఏంటంటే నువ్వు తప్పు చేశావు, నువ్వు పాపం చేశావు, నువ్వు అపరాధంలో ఉన్నావు, ఇదిగో నీలో ఈ దోషం ఉంది. వాడు ఎప్పుడు నీ లోపల పాయింట్అవుట్ చేసి నీ తప్పులే చెప్తా ఉంటాడు. అందుకని వాడు మనల్ని ఏమంటాడంటే నువ్వు దేవుడు కుమారుడివి, నేను దైవం నేను నమ్ముతున్నాను నువ్వంటే వాడంటాడు కాదు నువ్వు పాపివి, ఇదిగో ఈ తప్పు చేశావు, ఈ పాపం చేశావు, నువ్వు వాక్యంలో లేవు, నువ్వు స్థిరంగా లేవు అని వాడు నీలో తప్పులు ఎంచుతా ఉంటాడు. అయితే దేవుడు అంటాడు నువ్వు తప్పు చేశావు నిజమే, అయితే నువ్వు పాపిగా ఉన్నావు అది నిజమే, అయితే రక్తము గార్చా నేను నీ కొరకు, నీ పాపాలు కడిగేశాను, నీ పాపాలు తీసివేశాను, ఇప్పుడు నువ్వు పాపివి కాదు, ఆ పాపంలో ఉన్నావు కాబట్టి నేను భూమి మీదకి వచ్చా, నా రక్తంతో నిన్ను కడుగున్నాను కాబట్టి ఇప్పుడు నువ్వు నా కుమారుడివి, నీవు నా కుమార్తెవై ఉన్నావు అని దేవుడు మనకి చెప్తా ఉన్నప్పుడు ఇప్పుడు మనల్ని పాపులుగా చూసుకోవటంలా ఆ స్థితిని దాటి నేను బయటకు వచ్చానంటున్నాను. బైబిల్ అంటున్నట్టుగా ఒకప్పుడు నేను గుడ్డివాడిని, ఇప్పుడు కాదు, ఒకప్పుడు ఇప్పుడు కాదు, ఒకప్పుడు పాపిని ఇప్పుడు కాదు, ఒకప్పుడు అతిక్రమంలో ఉన్నా నిజమే, ఒకప్పుడు పాపంలో ఉన్నా నిజమే, ఒకప్పుడు లోకంలో ఉన్నా నిజమే, అయితే ఇప్పుడు కాదు. క్రీస్తుని బట్టి ఆయన ఇచ్చిన కృపను బట్టి ఆయన కాచే రక్తం బట్టి నేను దానిలోంచి బయటికి కడగబడి తీసుకురాబడ్డాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. అయితే గమనించండి, నువ్వు వాడికి చెవు ఇవ్వనంత వరకు, వాడి మాటలను ఇవ్వనంత వరకు నువ్వు బలం పొందుకోవటానికి నీకు మాట చెప్తా. ఈ స్థితి దాటిన తర్వాత నీకు ఉన్నతమైన స్థితి రాబోతుంది. దాంట్లోకి పోనీకుండా వాడు ఆపుతాడు నేను వాడి మాటలతో. దేవుడి దగ్గరికి రాకుండా వాడు మాటలతో నేను ఆపగలడు, కట్టేయగలడు. అయితే నువ్వు ప్రార్థించినప్పుడు ఆ కట్లు ఎలా తెగిపోతాయో మీకు తెలుసు. శాంసన్ కట్టేసారు ఏమైంది, శత్రుఘ్మేష కవితను కట్టి మంటల్లో పడేసారు ఏమైనది. అలాగే అపవాదిని కట్టేసి శ్రమంలోకి తోసినప్పుడు నువ్వు దేవుడి మీద విశ్వాసం వచ్చినప్పుడు నీ కట్లు కూడా అలాగే తెగిపోతాయి, అలాగే కాలిపోతాయి. ఎందుకంటే దేవుడు అంత శక్తిమంతుడైన దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అది గమనించుకో. వాడు అన్ని మాటలు చెప్పినా మాటలన్నిటి మధ్యలో నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, ఈ మాటలన్నీ అయిపోయాక నా కోసం ఒక మాట పలకటానికి దేవుడు ఒక మాట ఆయన దగ్గర రెడీగా పెట్టుకున్నాడు. సో నా కొరకు దేవుడు ఒక మాటని ఆయన దగ్గర దాచిపెట్టి ఉంచాడు. నువ్వు ఇవన్నీ నమ్మకం కలిగి ఉన్నప్పుడు, దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నప్పుడు అపవాది శక్తిని చూస్తావా? దేవుడు ప్రేమను చూసినప్పుడు అపవాది శక్తిని చూద్దాం, వాడు పట్టించుకోడు, దాన్ని దాటి నువ్వు చూడగలుగుతున్నావు. ప్రైజ్ ది లార్డ్. See, యోబు తన కలిగిన సమస్యను కోల్పోయాను. Is everything went wrong and even his own life in jeopardy, sitting on the ash heap. బూడిద కుప్పలో కూర్చున్నాడు, ఉన్నాయి మొత్తం పోయింది, పరిస్థితి అంతా గందరగోళం, ఆరోగ్యం మొత్తం పాడైనది. అయితే జ్ఞాపకం పెట్టుకో, యోబు ఇటువంటి స్థితిలో కూడా ఒక నమ్మకం కలిగి ఉన్నాడు, నాకు పోయిన మొత్తం దేవుడు మళ్ళా తెస్తాడు. ఏమన్ రెస్టోరేషన్ నమ్ముతున్నాడు, రిజరక్షన్ నమ్ముతున్నాడు, పునరుత్థానం నమ్ముతున్నాడు యోబు. అలాగే పోయినవన్నీ మళ్ళీ వస్తాయని నమ్ముతున్నాడు. ఏమన్ అంటే దేవుడు ఒక ఉద్దేశం ఏంటి? నా యందు ఎవరు విశ్వాసం ఉంచాడో, మార్తతో ఆయన మాట్లాడతాడు, జ్ఞాపకం ఉండదా? అయ్యా నువ్వు ఎక్కడుంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు, నువ్వు ఎక్కడుంటే నా తమ్ముడు సమాధిలోకి వెళ్ళేవాడు కాదు, నువ్వు ఎక్కడుంటే నా తమ్ముడు సమాధిలో పాతి పెట్టేవాళ్ళం కాదు. ఆయన ఆ వైపు తిరిగి అంటున్నాడు, పునరుత్థానమును జీవమును నేనై ఉన్నానని నీ వెరుగువా. నీకు తెలుసు కదా, తెలియని వాళ్ళంటే వేరు, తెలిసిన వాళ్ళు అనకూడదు కదా. ఇప్పుడు యోబుకు తెలుసు కాబట్టి ఏం నమ్మాడంటే వీళ్ళు వస్తారు, అంటారు, వింటాను, వాళ్ళు పోతారు, అయితే నా విమోచకుడు సజీవుడై ఉన్నాడు, నా శరీరం పాతి పెట్టబడినను, ఇది చీకిపోయినను, మట్టిలో కలిసిపోయినను, నా సజీవం నేను మళ్ళీ ఇదే శరీరంతో చూస్తాను. దేని మీద నమ్మకము? పునరుత్థానం మీద నమ్మకం. పునరుత్థానం మీద నమ్మకం ఉన్నవాడు వాడు ఖచ్చితంగా మళ్ళా దేవుడిని పోయినని తిరిగిస్తాడని దాన్ని నమ్ముతాడు. ఆమేన్. పోయినవి దేవుడు ఇవ్వలేడా? ఒక చిన్న మాట, ఒక మట్టిలో మనం ఒక శరీరం పాతి పెట్టాం, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయింది, దేవుడు రాకడొచ్చింది, ఇప్పుడు ఆ శరీరం ఏమవ్వాలా? మళ్ళీ రావాలా? నదిలో పోయింది, సముద్రంలో పోయింది, శరీరం ఏమవ్వాలా? రావాలి. నిప్పుల్లో కాలిపోయింది, సింహాలు తినేసినాయి. ప్రైజ్ ది లార్డ్. ఒక సహోదరుడు వరంగల్ దగ్గరలో ఒక సహోదరుడు బాప్టిజం పొందున్నాడు, ఒక సిస్టర్ వాళ్ళ ఫాదర్. కుటుంబంలో ఆయన ఒకటి రక్షణ పొందాడు, ఎవరు రక్షణ పొందాలి? ఈ సిస్టరు వాళ్ళ ఫాదరు. చాలా చివరి దశలో ఆయన రక్షణ పొందాడు. ఆమెకి ఏదో ఒక దర్శనం వచ్చి దాని ప్రకారం వెళ్ళి నడిపించడం జరిగినది. రీసెంట్గా లాస్ట్ సాటర్డేనో ఇప్పుడు ఆయన ఎక్స్పైర్ అయ్యాడు.
ఆమె ఎంత ప్రయత్నం చేసినా క్రైస్తవ ఆచారం ప్రకారంగా చేయడానికి వాళ్ళు ఎవరు ఒప్పుకోవాలి. తీసుకెళ్ళిన శరీరాన్ని కాల్చేశారు. ఆ సిస్టర్ మొన్నటి ఉదయం ఫోన్ చేసింది, బ్రదర్ ఇట్లాగా శరీరం తీసుకెళ్ళి కాల్చేశారు, వాళ్ళ ఆచారం ప్రకారం చేశారు, ఏంటి మరి పరిస్థితి ఏంటి, వీళ్ళు ఎవరు ఒప్పుకోవాలా, బంధువులందరూ ఇలాగ చేయాలని పట్టుబట్టారు, మరి నేను ఒక్కదాన్ని ఆడపిల్లలు ఏం చేయలేకపోయాను నేను, ఏంటి బ్రదర్ పరిస్థితి అన్నప్పుడు నాకు ఒక కోడ్ జ్ఞాపకం ఉన్నది. నీ శరీరము మట్టిలో చిక్కిపోయినను, నువ్వు సముద్రంలో పడి నీ శరీరాన్ని దాని లోపల ఉన్న జలచరాలు తినేసినను, నువ్వు సింహాల్లో బోన్లో వేసినప్పుడు సింహాలని తినేసినను, నిప్పులో నువ్వు కాల్చేయబడను, ఆయన కేక వేసిన దినము నీ శరీరం మళ్ళీ తిరిగి పొందుకుంటావు. ఆమెకు ఆ మాట చెప్పినప్పుడు ఎక్కడ లేని బలం పొందుకుంది. అయితే నమ్ముతున్నాను బ్రదర్, ఖచ్చితంగా మా నాన్నగారు ఒకరోజు నేను చూస్తాను. ఇక్కడ కావాల్సింది ఏంటంటే నువ్వు విశ్వాసం ఏమి కలిగి ఉన్నావని. ఇక్కడ మార్తే విశ్వాసం కలిగి ఉంది. 4 దినములు సమాధిలో ఉంటే శరీరం చిక్కిపోయింది, పాడైపోయింది, వాసన వస్తుంది. ఆమె నమ్ముతుంటే దేవుడు ఏమంటున్నాడు, నేనే పునరుత్థానం చేయవు, నువ్వు నన్ను నమ్మాలి కదా. ఇక్కడ నేను అంటే వాక్యం అయి ఉన్నది. ఇప్పుడు యోబు నమ్ముతున్నాడు, రాబోయే క్రీస్తుని యోబు చూసి ఆయన నమ్ముతా ఉన్నాడు. ఈరోజు మనం ఏం చేస్తామంటే వచ్చిన క్రీస్తుని మనం నమ్ముతున్నాం, రెండో రాకడ రాబోయే క్రీస్తుని మనం నమ్ముతున్నాం. ఆయన వచ్చేసరికి నేను సంపూర్ణుడిగాను పరిపూర్ణుడిగాను ఉండాలి, నాకు ఇవ్వబడిన వాగ్దానాన్ని నేను పొందుకోవాలి. కాబట్టి ఐ హావ్ టు బిలీవ్ ద రెస్టరేషన్. నా జీవితంలో కోల్పోయిన సమస్తము ఆ పునరుజ్జీవాన్ని నమ్మాలి. ఇప్పుడు యోబు అదే నమ్ముతున్నాడు. యోబు పునరుత్థానం మాత్రమే కాదండి, పోయినవన్నీ వస్తాయని నమ్ముతున్నాడు. మీరు గమనించారు లేదా? యోబు కోల్పోయినవన్నీ మళ్ళీ వచ్చినాయా లేదా? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు భార్య వచ్చింది, అంటుంది, అయ్యా దూషించేయి, ఇక ఎంతకాలం ఉంటావు, ఓ పని అయిపోద్ది కానీ చెయ్యి, మా కోపపడ మాకండి. కొన్నిసార్లు మన ఇళ్లలో ఏం చేస్తారంటే స్త్రీలు కానీ పురుషులు కానీ ఏం చేస్తారు, ఒక నిర్ణయానికి వచ్చి ఏదో ఒకటి చేయాలనుకున్నప్పుడు కానీ ఎలాగూ తప్పేగా చేసేది, కానీ ఇంకా వచ్చింది కానీ చెయ్యి అని ఒకరికొకరు ఎంకరేజ్ చేసుకొని తప్పు చేసేది కూడా ఉంటుంది. ఎంకరేజ్ చేసుకోను మరి. అయితే ఈరోజు మీ మధ్యలో యోబుని జ్ఞాపకం పెట్టుకోండి. అంటే యథార్థంగా జీవించేవాడు ఒకడు ఉన్నాడు, వాక్యానుసారంగా జీవించేవాడు. పేర్లు పెట్టుకోవడానికి సరిపోదండి, జీవించడం కూడా మనకు కావాలి. ఏమన్ ఆ పేర్లు పెట్టుకొని దాని ప్రకారంగా జీవించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, జీవించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ నేనంటాను, ఆ పేరు ప్రకారంగా జీవించడం కాదు కానీ వాక్య ప్రకారంగా నువ్వు మొదటగా జీవించవలసి ఉన్నావు. నువ్వు అలాగే జీవించినప్పుడు ఎటువంటి దాన్ని కలిగి ఉంటావు అంటే దేవుని యొక్క వాక్య బలము నువ్వు కలుగుతావు. ఆమె అంత తిడుతున్నా యోబు ఆమెకి సపోర్ట్ చేయాలి కదా. ఇక నాకు ఎవరున్నారు, నాకు ఆరోగ్యం బాగలేదు, ఇక చూసేది ఈమె కదా, ఈమె ఇలాగంటుంది, ఇక ఈ మాట వినకపోతే ఏమవుద్దు అనే స్థితికి యోబు పోలేదండి. యోబు ఏ స్థితిలో ఉన్నాడంటే ఆయన ఒక మాట అన్నాడు, ఎంత చక్కగా ఇక్కడ యోబు మాట్లాడుతానంటే, మూర్ఖురాలు వలే నీవు మాట్లాడుతున్నావు. నువ్వు మూర్ఖురాలివి కాదు, కానీ ఎలా మాట్లాడుతున్నావు, మూర్ఖురాలు వలే మాట్లాడుతున్నావు. నేను యథార్థత కలిగి ఉన్నాను, నీకు తెలియదా? ఈ యథార్థతను బట్టే కదా మనం దీవించబడ్డాం, ఆశీర్వదించబడ్డాం. అయితే ఈరోజు నువ్వు వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నప్పుడు యథార్థత నువ్వు కలిగి ఉంటావు. ఈ యథార్థత మీద నీవు నేను కష్టపడి ఉన్నాం. ఇది యథార్థత కిందే మనం జీవిస్తున్నాం. ఆ యథార్థత వచ్చింది దేవుడి నుంచి అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యోబు ఏమనాలి? భార్య చెప్తూ ఉన్నాడు, నువ్వు ఇలాంటి దానివి కాదు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు యోబు గారు ఒక్కడే కాదు కానీ ఆ మాట నేను అంటున్నాను, ఇక్కడున్న మనం ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి. కోపం మాట చెప్తా, మన కోపం రాగానే భర్త స్థానంలో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాను, తిడతామని తిట్టమా ఇంట్లో వాళ్ళని? చెప్పరు ఎవరు, మీరు చెప్పరు, వీళ్ళు చెప్తారు, ఏమిటి తిడతారు అన్నాడు. అయితే లోకపు సంగతులు వాళ్ళు మన దగ్గరికి వచ్చి చేయమని మాట్లాడినప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఏంటంటే నువ్వు లోకస్తురాలివి కాదు. ఎంత బాగున్నది. వాళ్ళ అన్న కూడా ఏగమని తిట్టే పనిలోనే ఉంటే వాళ్ళని తెలుసుకోవట్లా. కాబట్టి మనం ఏం చెప్తామంటే నువ్వు ఇలాంటి దానివి కాదు, నీ మనసు ఇది కాదు, నీ క్యారెక్టర్ ఇది కాదు, నీ సాక్ష్యం ఇది కాదు, నువ్వు విన్న వాక్యం ఇది కాదు, నువ్వు జీవించే విధానం ఇది కాదు, కాబట్టి నువ్వు ఇలాంటి మాటలు పలకకూడదు. ఇప్పుడు చెప్పండి, ఎవరు చెప్తారు ఇప్పుడు మీకు ఎదురు ఉంటారు? అసలు ఈ స్థితిలో ఈరోజు మనం ఉన్నామండి. అంటే నిజంగా ఒక కుటుంబ యజమాని యథార్థంగా జీవించినప్పుడు తన కుటుంబం మొత్తానికి చెప్పగలిగే స్థితిలో స్థానంలో ఉన్నాడు యోబు వలె. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యోబు నమ్మకం ఏంటి?
ఇది వచ్చింది పోయింది, అయితే వెనకాల నా కొరకు ఆశీర్వాదం ఉన్నది. ఇప్పుడు యోబు గురి ఏంటి? ఆ ఆశీర్వాదం మీద. ఈ వచ్చిన దాని మీద లేదు. యోబు భార్య ఏం చేస్తుంది? ఇప్పుడు వచ్చిన పరిస్థితి చూస్తున్నది. అలాగే ప్రతి కుటుంబంలో కూడా ఒక్కోసారి భర్త, ఒక్కోసారి ఒక్కొక్క కుటుంబంలో భార్య, వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చిన స్థితినే చూస్తూ ఉంటారు. అయితే కుటుంబంలో దేవుడు ఎవరికో ఒకరికో శక్తి ఇస్తాడు, రాబోయే దాన్ని చూసి శక్తి కూడా ఇస్తాడు. ఆమేన్. ఇప్పుడు వచ్చిన దాన్ని చూసి నిర్ణయాలు మార్చుకున్నావా, ఆ రాబోయేది పోతుంది. రాబోయే దాన్ని చూసి నిర్ణయం మార్చుకోకుండా అలాగే ఉన్నావా, ఈ వచ్చింది పోతుంది. వచ్చిన స్థితి పోవాలా. కాబట్టి నీకు వచ్చిన స్థితి తాత్కాలికమైనది. ఆమేన్. ఇన్ని మాటలు యోబు ఒక స్నేహితులు వచ్చి మాట్లాడతారు, నిందలు మోపుతున్నారు, నిరస్థాపన చేస్తారు. అవన్నీ ఎంత యోబు వాక్యాంశంగా సమాధానం ఇస్తున్నాడు. నేను ప్రతి దాంట్లో యథార్థతలో ఉన్నా. ఎలాగా యోబు యథార్థతగా ఉన్నాడంటే వాక్యాలు మనం చదివాం. ప్రతిరోజు ఉదయం పెందలకాడే లేచి సూర్యోదయం కన్నా ముందుగా లేచి ప్రతిరోజు బలి అర్పణిస్తున్నాడు. ఎలాగా? కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని పక్కన కూర్చోబెట్టుకొని ఇతని నిమిత్తము ఎందుకని? వీరు హృదయంలో ఎక్కడైనా కూడా దేవుని దూషించారేమో. ప్రైజ్ ది లార్డ్. మనమందరం కూడా ఇంట్లో మన కుటుంబాన్ని మొత్తం కూర్చోబెట్టి ఒక్కొక్కరిని అడిగి అలాగ ప్రార్థన చేస్తే ఎలాగుంటుంది? చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు ఈ కాలం పిల్లలకి రోజు మరి అలా కూర్చో, ఈరోజు నేను తప్పు చేసావో చెప్పు, ప్రార్థన చేస్తానంటే ఎలాగుంటుంది? 2 రోజులు అలాగ బాగానే ఉంటుంది. 3వ రోజు వాట్ ఇస్ దిస్ డాడీ, వాట్ ఇస్ దిస్ మమ్మీ, అంతేగాని అది ఏంటమ్మా ఇదంతా రోజు, ఏం నాన్న ఇదంతా, ఇంత మూఢభక్తి ఏంటని ఇది 4 రోజులుగా అంటారు. అయితే ఆ వాక్యంలోంచి బలము, వాళ్ళు అలాగే జీవించలోంచి బలం వాళ్ళు కానీ పొందుకున్నట్టయితే వాళ్ళు ఎన్నడూ అలాగనరు. ఒక తండ్రిగా, ఒక తల్లిగా అది మన బాధ్యత. వర్తమానంలో వచ్చిన మాట ఉంటుంది, మనము చర్చిలోకి వచ్చాక పిల్లలకి ఎలాగ ఉండాలో చెప్పడం కాదండి, ఇంటి దగ్గర ఎలాగ ఉండాలో చెప్తే వాళ్ళు చర్చికి వచ్చాక అలాగుంటారు. అవునా? అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడ క్రమంలో రావాలి? అది మనం ఎక్కడికి వచ్చాక నువ్వు సరిగ్గా కూర్చో, ఎలమాక చెల్లమాక ఇటెల్లమాక కుర్చీలో కూర్చో పడిపో అని ఇక్కడ మనం చెప్తే ఎలాగుంటుంది? ఇంటి దగ్గర చెప్తే ఎలాగుంటుంది? అక్కడ మనం నేర్పించాలి. వాళ్ళు ఇక్కడికి వచ్చి జీవిస్తారు, ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇంకా నేర్చుకుంటారు. ఇక్కడ నేర్చుకున్నవి వాళ్ళు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు కదా వాళ్ళు వచ్చేది. ఇప్పుడు యోబు నేర్చుకున్నవని తన కుటుంబంలో చేస్తున్నాడు. యోబు విన్నయాన్ని కుటుంబంలో చేస్తాడు. కుటుంబం యావత్తు నమ్మేది. మీరు అలా చూస్తూనే ఉన్నారు, అందరూ చూస్తూనే ఉన్నారు. యోబు నిందించిన వాళ్ళు కూడా చూస్తున్నారు, విమర్శ చేసిన వాళ్ళు చూస్తూనే ఉన్నారు, అపవాది చూస్తూనే ఉన్నాడు. యోబు కోల్పోయిన మొత్తం మళ్ళీ తిరిగి పొందుకున్నాడు. కుటుంబాన్ని పొందుకున్నాడు, తను కోల్పోయిన ఆస్తిని పొందుకున్నాడు, కోల్పోయిన ఆరోగ్యం పొందుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు భార్య ఏమనాలా? నేను రైటా, నువ్వు రైటా? ఒకవేళ భార్య మాటని కానీ దూషిస్తే ఏమవ్వాలా యోబు? ఇప్పుడు తనకు వచ్చిన అనారోగ్యాన్ని చూసుకొని దూషిస్తే ఏమవ్వాలా? తనకు పోయిన ఆస్తిని మొత్తాన్ని చూసుకొని దూషిస్తే ఏమవ్వాలా? ఏది వచ్చేది కాదు. కాబట్టి నేనేమంటానంటే, క్రైస్తవంలో నీ జీవితంలో ఏం జరిగినా, ఏది వచ్చినా, ఏది పోయినా, నీ కొరకు దేవుడు ఒక ఆశీర్వాదము, ఒక వాగ్దానము నీ జీవితంలో పలకటానికి ఆమెన్ అన్న ఒక పదము దేవుడి దగ్గర నిల్వ చేయబడి ఉన్నాయి, ఆయన స్వాధీనంలో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ దాటిపోయాక ఆయన మాట పలుకుతాడు. ఆ మాట పలికేదాకా నువ్వు నేను ఆగాలి. ఆయన జీవితంలో ఒక మాట, చిట్ట చివరి మాట పలికేది ఏంటంటే, ఎత్తబాటు సమయంలో నీ గురించి ఆయన పలకటం, పునరుద్ధాన సమయంలో ఆయన నీ గురించి పలకటం, శరీరాల మార్పు విషయంలో ఆయన నీ గురించి పలకటం, ఇవన్నీ ఆయన దగ్గర రెడీగా ఉన్నాయి. అది ఇప్పటికీ నువ్వు ఈ స్థితిని దాటవలసిన్నావు. కాబట్టి ఈ దినము నీ చుట్టుపక్కల ఉన్న ఏ పరిస్థితి కూడా దాని యొక్క ప్రభావం నీ మీద పడదు. వాక్య ప్రభావము, విశ్వాస ప్రభావము, ప్రార్థన ప్రభావము, ఇవి మాత్రం మన మీద ఉండాలి. వచ్చినవి టెంపరరీ అని మనం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకుందాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షలోమ్.